దేవునికి మహాకృపను బట్టి దేవునికి కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఈరోజు దేవుడు తీసుకొచ్చిన బిడ్డల బట్టి దేవునికి కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే వాగ్దానాలు ఎలా నెరవేరుతాయి. దేవుడు వాగ్దానాలు వచ్చారు. ఆ వాగ్దానం అంటే ఏంటి అనే విషయాలు మనం నేర్చుకుందాం. దాని ముందుగా దేవుని ఆరాధిద్దాము, దేవుని మహిమ పరుద్దాం.
తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు నేను చేస్తావని. తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. తిరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని. తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి వాగ్దానము మన పట్ల నెరవేర్చబడాలి. నెరవేర్చబడితేనే మనం దేవుని రాజ్యానికి వెళతాం. దానిలో దుష్టుడు ఆటంకాలు పెడతాడు.
పెడుతున్నప్పుడు తట్టుకోవడానికి కావాల్సిన పోరాటం గురించి నేను ఆత్మీయ పోరాటం మనం నేర్చుకున్నాం. ఆటంకాల నుండి దేవుడు విడిపిస్తాడు. ఎందువల్ల, ఎలా విడిపిస్తాడు అని అంటే దేవుని వాగ్దానం అనే పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోవాలి. ఆమేన్. పొందుకొని దేవుని రాజ్యానికి మనం రావాలని దేవుడు రోజు ఇష్టపడాలి. ఆయనకి ఇష్టం వచ్చండి జీవించడం కాదు, దేవునికి ఇష్టపడి జీవించాలి. దేవునికి ఇష్టంగా నేను ఉన్నానా లేదా అన్నప్పుడు దేవుడు వాగ్దానం నెరవేర్చబడతారు. అది పర్సనల్ అన్నమాట. అప్పుడు ఎక్కడ ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, ఎటువంటి వేదన దుఃఖము ఉన్నా సరే, ఆ వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు చూస్తాడు ఆ మనిషి నా మాట వింటుందా లేదా, ఆ మాటలు నేను చెప్పిన మాటలు గుర్తున్నాయా లేదా, ఆయన చెప్పిన మాటలు ఏంటి, దేవుని ఆజ్ఞలు పాటించడం, ఆయనకి ఇష్టంగా పరిశుద్ధంగా జీవించడం, ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి. ఆత్మీయ తీవ్రత కలిగి ఉంది, ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి. ఆ ప్రార్థన పట్టుదల ఉంటుంది, వాక్యం గుర్తుంటేనే ప్రార్థన పట్టుదల ఉంటుంది, ఆత్మీయ తీవ్రత ఉంటుంది. రోమాపత్రికలో ఉంటుంది ఆ మాట. 12వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఆత్మీయ తీవ్రత కలిగండి, ప్రార్థన పట్టుదల కలిగి ఉండమన్నాడు. అలా పట్టుదల ఉండాలి. అంటే దేవునితో మాట్లాడడం, మనుషులతో మాట్లాడుకొని మనుషులతో యుద్ధం చేయించేది సాతానుడు. ఆ దిగులు, చింత, అనారోగ్యం ఇవన్నీ ఎందుకు వస్తాయంటే సాతాను తంత్రములు ఎరిగిన వారు కాము అని ఉంది వాక్యం. సాతాను అలా తంత్రాలు కడతాడు, నీకేటుందిలే, నువ్వు దేవుని దగ్గరికి రాలేవులే, నువ్వు బాగుపడవు, ఇంకా నీ బతికింతే అన్నట్టు నీదే అది చెప్తుంటే నువ్వేమో పక్క వాళ్ళకి చెప్తుంటావు. నువ్వు బతకవు, పక్క వాళ్ళు బతకలేవు. ఎప్పుడు నీ బతికింతే, నువ్వు ఇలాగే ఉంటావు, నువ్వు మాట వినవు అని సాధారణ పక్క నుండి చెప్పిస్తాడు. ఎప్పుడు చెప్పిస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు లేనప్పుడు, వాళ్ళలో లేనప్పుడు, ఓర్చుకోలేని శక్తి ఉండదు, వాక్యం గుర్తుండదు. వాక్యాన్ని ఓర్పుతో అంగీకరించినప్పుడే వాగ్దానాలు నెరవేర్చబడతాయి. వాగ్దానం నెరవేర్చబడడం అంటే దేవుని రాజ్యాన్ని వెళ్ళడం. ఇక్కడ దేవుడు కొన్ని వరాలు, కొన్ని వాగ్దానాలు అంటే శారీరకంగా, ఆత్మీయంగా మనం బలంగా ఉండడానికి దేవుడు నీకు తోడై ఉన్నాను, నేను విడువను, ఎడబాయను, ఇటువంటి వాగ్దానాలు ఇస్తారు. నేను నీతో మాట్లాడుతున్నాను, భయపడద్దు, ఇటువంటి వాగ్దానాలు ఇస్తాడు దేవుడు. అవి ఎప్పుడు నెరవేరుతాయంటే నువ్వు ఓర్చుకున్నప్పుడు. నువ్వు నేను ఎప్పుడైతే ఓర్చుకుంటామో, దుష్టుడు పెట్టిన ఆటంకాలని, సాతాను తంత్రాన్ని ఎప్పుడైతే మనం ఎరుగుతామో, తెలుసుకుంటామో, ఆ ఈ దుష్టుడు వీళ్ళు దూరి నన్ను ఇలా బాధపడుతున్నాడా అని నువ్వు కాముగా ఉండి ఆ దుష్టుని వెళ్ళగొట్టే శక్తి ఎలా వస్తుంది? ఆత్మీయ తీవ్రత కలిగి ఉంది, ప్రార్థన పట్టుదల ఉన్నప్పుడు దుష్టుల మీద అధికారం వస్తుంది. ఆ తంత్రాలు తెలుస్తాయి మనకి. లేకపోతే తెలివి వాగ్దాన భూమి మీద పరలోక రాజ్యం చేరలేము. తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తేనే దేవుని రాజ్యం చేరుతాం. వాడు చేరలేకుండా ఒక్కొక్కడిని వాడుకుంటాడు. నీ చుట్టుపక్కల ఉన్నారు, బంధువుల్ని, స్నేహితుల్ని, సంఘంలో ఉన్నారు, దేశంలో ఒక్కొక్కరు కూడా ఆడలో దూరి నిన్ను భయపడుతూ ఉంటారు. నీకు దిగులు, చింత, అనారోగ్యం, పెళ్ళాడికి ఎలాగవుతుంది, వాడు ఎలాగ చదువుతాడు, వాడి పరిస్థితి ఏంటి, ఇలాంటివన్నీ హృదయం నిండా నింపేస్తాడు. ఇల్లు కట్టుకోలేదు, పెళ్ళవలేదు, పెళ్ళోడేమో ఇలాగా ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు. ఇటువంటివన్నీ కూడా నీ వల్లే జరుగుతాయి. నువ్వు మాట వినకపోతే ఇంట్లో అలాంటివన్నీ సాతాను చక్క పెడతాడు. నువ్వు దేవుడి ఇంటిని చక్క పట్టలేదనుకో, దేవుని మాట వినకుండా దేవుని ఆలయం పట్టించుకోలేదనుకో, దేవుని సేవకులను పట్టించుకోలేదనుకో, అవన్నీ జరగడం స్టార్ట్ అయిపోతాయి. జాగ్రత్త. అవి తెలియక, సాతాను తంత్రాలు తెలియక నశించిపోతున్నారు. చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి. వాళ్ళ కోసం కన్నీరు పెట్టడానికి కొరతలేని ఆత్మనిచ్చాడు దేవుడు మనకి. కన్నీరు పెట్టడానికి, అటువంటి మాటలు నేర్చుకొని చెప్పడానికి దేవుని పాదాలు పట్టుకొని అవి అడగాలి. పాటల ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా దేవుడు సూటిగా మాట్లాడేది వాక్యమే. పాట కూడా చాలా హృదయానికి నెమ్మదిని, శాంతిని, ఒక ప్రేమ, ఒక ఆదరణ, దేవుని కౌగిల్లో దేవుడు ఓదార్స్తున్నాడు, కన్నీరు తుడుస్తున్నట్టు దేవుడు మాట్లాడతాడు పాట ద్వారా, వాక్యం ద్వారా. అది ఎవరికైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో వాళ్ళకి అర్థమవుతుంది ఆ బాధ. ఆ దేవుడు ఓదార్పు, దేవుడు బుజ్జగించడం, దేవుడు పర్వాలేదు
నేనున్నాను అన్నట్టుగా దేవుడు మాట్లాడతారు. మనం ఎప్పుడైతే ఓర్చుకుంటామో, దేవుడు మాటలు ఎప్పుడైతే వింటామో, ప్రార్థనతో మనం 3 గంటలకు లేచి ప్రార్థన చేయడము, రాత్రి ఎంత లేట్ అయిపోయినా సరే, దేవా నన్ను లేపు, నీతో మాట్లాడుకోవాలి, నన్ను లేపు అని అంటే దేవుడు లేపుతాడు. నన్ను అలాగే లేపుతూ ఉంటాడు. నేను బాధలో ఉంటే లేపి ప్రార్థన చేయదు. ప్రార్థన ఎవరైనా ఫోన్ కాల్స్ వచ్చినా సరే మనం పడుకోకుండా ప్రార్థన చేయడానికి శక్తిని ఇంట్లోని బయట అన్ని చేయడానికి దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకి సహాయం చేస్తాడు. నేను చేయలేను, నేను రాలేను, నా వల్ల అవ్వదు, అది సాతానుడు చెప్తాడు. ఆ మాటలు అవి నేను చాలా వింటున్నాను. ఆ మాటలు చాలా బాధతో దుఃఖంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాడు వల్ల పెట్టుకోవడానికి, వాడు అండంలో పెట్టుకోవడానికి. నువ్వు చేయలేవు, నువ్వు రాలేవు, నీ బతికింతే, నీ అనారోగ్యం, నీ ఆర్థిక ఇబ్బందులు, నీ సమస్యలు, నువ్వు ఇలాగే ఉంటావు, ఎలాగా నీ జీవితం ఎలాగా అని క్వశ్చన్ మార్క్ ఫేస్ తో ఉంటావు, క్వశ్చన్ మార్క్ తో తలపోటు పెట్టుకొని ఉంటావు. అలా ఉండకుండా దేవుడు మొదటి రాకడలో ఆయన వారిని కలుసుకొని శిష్యులను కలుసుకున్నాడు. ఆయన దేవుని శిష్యులుగా మనం కూడా అలాగే కలుసుకోవాలి. అటువంటి బిడ్డలు మనం కలుసుకోవాలి. ఫోన్లో కలుసుకోవాలి. ఫోన్లు ఎందుకు ఇచ్చారు దేవుడు? ఆ ఫోన్లు చేసి కన్నీరు పెట్టినప్పుడు దేవుడు ఈరోజు కార్యం చేశాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళకుండానే దేవుడు తీసుకొచ్చాడు వాళ్ళని. దేవుడు అలా ప్రతి దినం కూడా దేవునికి సాక్షిగా ఉండాలి. ఎందుకంటే ఆ సాక్ష్యం ఏం చేస్తుంది? ఇంకొక కుటుంబాన్ని, ఇంకొక దేవుని బిడ్డని నలిపేస్తుంటాడు. సాతాడు తంత్రాలు వాళ్ళు ఎరగరు. సాతాడు తంత్రాలు వాళ్ళకి తెలియక నలిపేస్తూ ఉంటాడు. అలా నలిగిపోతుంది కదా ఆ హృదయం. దాన్ని బాగు చేయడానికి దేవుడు ఇక్కడ ఏంటి మాట్లాడుతున్నారు? అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన వారిని తెలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించండి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఆ వాగ్దానం వచ్చినప్పుడు కన్నీరు వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒంటిలోకి వచ్చినప్పుడు కన్నీరు వస్తుంది. ఆయన వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం. అగ్ని జ్వాల వంటి ఆత్మ వాళ్ళ మీద రాలినప్పుడు అన్య భాషలతో మాట్లాడసాగిరి అని ఉంది వాక్యం. అన్య భాషలతో మాట్లాడడం అంటే ఆ భాషతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎంత నలిగిపోతున్నా సరే, ఎవరు ఉంటున్నా సరే, ఎవరు లేకపోయినా సరే, రోడ్డు మీదైనా బండి డ్రైవింగ్ చేసిన భాషలతో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ దేవుడు ఆత్మతో నింపుతా ఉంటాడు, ఓదారుస్తాడు, ఆ మనిషిని ఆదరిస్తాడు. దేవుని అభిషేకంతో మళ్ళీ ఫిల్ అవుతా ఉంటారు. మనం దేవుని పని చేస్తున్నప్పుడు అది తరిగిపోతుంది. దేవుని అభిషేకం తరిగిపోయి వాళ్ళ కాలు పీకులు, తలపోటు, లేకపోతే కన్నీరు, ఒక నిరాశ రాకుండా మళ్ళీ భాషలతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ఫిల్ చేసి ఆయన ఆదరణకర్త ఆదరిస్తూ ఉంటాడు, కన్నీరు తుడుస్తూ ఉంటాడు. మనం చెయ్యలేము, ఒక పని చేయలేము. ఇంట్లోని బయట ఎవరికైనా ప్రార్థన చేయడం, ఫోన్లో ప్రార్థన చేయడం, నిద్ర కాచుకోవడం, ఆకలితో ఉండడం, ఇవన్నీ కాచుకోలేము. పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తాడు. ఆమేన్. మనుషులుగా మన వల్ల అవ్వదు. ఎవరి దగ్గర ప్రార్థన చేస్తే ఆ చీకట్లో ఒంట్లోకి వెళ్ళిపోతే, ఈ వాగ్దానం అనేది కోసం వేచి ఉండకపోతే, పరిశుద్ధాత్మ పొందుకోకపోతే, అలా దేవుని దగ్గర దిద్దుబాటు చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోకపోతే చర్చలో బాగానే ఉండదు. గడప దాటాక ఉంటుంది. ఆడు నీ మీద వలేస్తాడు, వెంటనే వలేసేస్తాడు కదా, దాటిన వెంటనే ఇలా వలేస్తాడు అంతే. మళ్ళీ మామూలే, మళ్ళీ ఆన్ చేసేస్తాడు నీవు నోరు. దాన్ని బట్టి సాతానికి అధికారం వచ్చేస్తుంది. ఇంకా దేవుడు నీ దగ్గరికి రాడు. ఎందుకంటే నువ్వు దిద్దుబాటు చేసుకున్నంత వరకు నీ దగ్గర రాడు. ఇంకొకరు కన్నీరు కాచినంత వరకు నువ్వు రాలేవు. అక్కడ నుండి ఆ తంత్రాల నుండి బయటికి రాలేవు. జీవితం అంతా అదే బ్రతుకైతే దేవుని పిల్లలకు అనేక మందిని రక్షించాలి కదా. నిన్నొక్కదాన్ని పట్టుకొని ఉంటే అనేక మంది దేవుని రాజ్యానికి రావాలి కదా. ఆ టైంలో పాడు చేసినందుకు దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు మారకపోతే. ఎన్నిసార్లు గద్దించను వినకపోతే శ్రమ అని ఉంది వాక్యం. లోపడిన వారికి శ్రమలు వస్తాయి. మరి అటువంటి పరిస్థితులు మళ్ళీ కోల్పోతారు. అస్తమాటికి చేయలేరు కదా, అస్తమాటికి అందరికీ ఖాళీ ఉండదు కదా. నీ అంతటి నువ్వే సరి చేసుకొని, నీ అంతటి నువ్వే పరిశుద్ధాత్మ పొందుకోవడానికి అనుక్షణము కూడా దేవుని ఆత్మతో నింపబడి దేవునితో మాట్లాడుకోవాలి. దేవునితోనే సహవాసం చేయాలి. ఆయన మన స్నేహితుడే, ఆదరణకర్త. ఒక స్నేహితుడికి ప్రాణం పెట్టిన స్నేహితుడి దేవుడు మనకి.
దేవుని కలిగి ఉన్న జనులు ధన్యులు, వారికి ఏమేమి పొదువే ఉండదని చెప్తున్నారు. కాబట్టి సరిగ్గా వినాలి, వాక్యం వస్తుండగానే సరి చేసుకోవాలి. సరి చేసుకున్నప్పుడు రెండవది అర్థం అవుతుంది. అది సరి చేసుకోకపోతే అలాగా కథలాగా విన్నారనుకోండి, రెండవది అర్థం అవదు, రెండో పాయింట్ అర్థం అవదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఆ మాటలు నాలో ఉన్నాయి, నన్ను క్షమించయ్యా అని చేతులెత్తి ప్రమాణం చేసినప్పుడు అవి పోతాయి. పోయినప్పుడు వెంటనే ఆ పరిస్థితుల నుండి దేవుడు విడిపిస్తాడు. రేపటికి ఇంకొక సాక్ష్యం, దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఎప్పుడైతే వాడబడుతుంటారో దేవుడు నీకు ఏది కావాలో పర్లోకి తెలుసు, అది ఇస్తాను అంటున్నాడు. ఇంకా నువ్వు కొరతలేని ఆత్మతో నింపబడతావు. వాడబడుతుంటే దేవుడు నింపుతా ఉంటాడు, వాడబడుతుంటే మళ్ళీ నింపుతాడు దేవుడు అభిషేకంతో. దేవుడు మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు, నిన్ను విడిచిపెట్టాడు, నీ చెయ్యి విడిచిపెట్టాడు అంటున్నాడు. అలాంటప్పుడు ఆయన చెయ్యి విడిచిపెట్టాడు, నువ్వు వినకపోతే ఆయన వదిలేస్తాడు. కొంచెం గట్టిగా తగలాలి, దెబ్బలు తగిలితేనే అప్పుడు విని నా దగ్గరకు వచ్చిన విలువ తెలుస్తుంది. అది పిల్లలు ఎలాగైతే తల్లిదండ్రులు వదిలేస్తారో పిల్లల్ని, ఆ బుద్ధి లేని కుమారుని దేవుడు అలాగే విడిచిపెట్టేశాడు. ఆ పందులు గుడ్డు తింటున్నప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. నా ఇంటిలో అనేక మంది మంచి భోజనం చేస్తుంటే నా బ్రతుకు నేను వినక, నా తండ్రి మాట వినక వచ్చింది నా బ్రతుకని, నేను పందులు కొట్టు తినే పరిస్థితి నాకు వచ్చింది అని చెప్పి వెంటనే ఆ పందులు కూడా తింటూ పందిలాగే ఉన్నాడు. శుభ్రంగా మైలైపోయి అపవిత్రంగా ఉన్న అతన్ని తండ్రి వచ్చి కౌగులించుకున్నాడు. అటువంటి స్థితి దేవుడు ఇచ్చాడు మనకి. ఎవరు వీలు వచ్చినప్పుడు వాళ్ళు కౌగులించుకొని ముద్దాడే ప్రేమని దేవుడు ఇచ్చాడు. అలా ప్రేమించే హృదయాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే కొరత లేని ఆత్మ. ఆ వాగ్దానాలను నెరవేర్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. వాగ్దానం నెరవేర్చాడు. మాట ఇచ్చే మాట తప్పని దేవుడు కాదు మన దేవుడు. ఎవరైతే మాట వినరో వాళ్ళ పట్ల ఏవి నెరవేర్చబడవు, ప్రార్థనలు చేసినా నెరవేర్చబడవు. ఎందుకంటే వాళ్ళు అక్కడ మారాలి, వాళ్ళు అక్కడ సరి చేసుకోవాలి. సేవకుల్ని దేవుడిని అర్థం చేసుకోవాలి. నేను తప్పు చేశాను అని వెంటనే ఒప్పుకోవాలి. దేవుని పాదాల దగ్గర పడి ఏడాలి. దేవుని సేవకులకి సంఘానికి సారీ చెప్పాలి, క్షమించమని అడగాలి. అడిగినప్పుడు దేవుడు వెంటనే దేవుని ఆత్మను ఇస్తాడు, దేవుడు అభిషేకాన్ని ఇస్తాడు. ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ కావాలని అడిగినా ఒక పాస్టర్ గారు కదా అతను విశ్వాసే. మేము ఆన్లైన్ ప్రార్థనలో ఉన్నప్పుడు మీకు చెప్పాను, మనం ఒక ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పినంత వరకు 2 రోజులు ఏడ్చి మరియు ఫాస్టింగ్ ఉండి ఎంత గట్టిగా షర్ట్ అంతా తడిసిపోయింది కన్నీటితో. అలా ప్రార్థన చేస్తున్నారు. రాలేదు, పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు ఆయన మీదకి. ఆ వాగ్దానం ఆయన మీద నెరవేర్చబడలేదు. వేచి ఉన్నాడు 2 రోజులు. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించండి, మీరు యెరూషలేము నుండి వెళ్ళగా నా వల్ల వినిన తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి. ఆయన కనిపెట్టాడు 2 రోజులు. పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు. పరిశుద్ధాత్మ పొందుకోవడమే వాగ్దానం. ఆ వాగ్దానము లేకుండా, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఏ వాగ్దానం నెరవేర్చబడదు. మామూలుగా ఆ టికెట్ లాగా అది తీసుకోవడమే అంతే. 30% ఏంటంటే బోల్డ్ వాగ్దానాలు వచ్చాయి. బైబిల్ ఏంటో దేవుడు వాగ్దానాలు ఉన్నాయి. ప్రతిరోజు ఒక్కొక్క వాగ్దానాన్ని అనుభవించగలిగి ఉండాలి. సరి చేసుకుంటూ, దేవుని మాటలు వింటూ, దేవునితో గోజాడుతూ, దేవునికి అన్ని మనసిప్పి చెప్పుకోవాలి. బతుకులాడుతూ ఎదిరించేటట్టు చేయకూడదు, పోరాడేటట్టు బాధ్యమేటట్టు అలాగే చేయకూడదు. దేవునితో గొడవ పెట్టుకున్నట్టు చేయకూడదు. చాలా మంది అలా గొడవ పెట్టుకున్నట్టు చేస్తుంటారు. నాకెందుకు చేయకు, నాకెందుకు చెప్పకు, నాకెందుకు చేయకు, ఏదో చెప్పు, ఏ పొరపాటు ఉందో చెప్పు, అప్పుడు నేను సరి చేసుకుంటాను. అంత అహంకారంగా ఉండకూడదు. అలా ఉంటున్న వాళ్ళకి వాళ్ళ జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరట్లేదు. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళకి నెరవేరలేదు. అలాగే ప్రార్థన చేసిన వాళ్ళకి అలా చెప్పినా వెళ్ళలేని పరిస్థితి, సరి చేసుకోలేని పరిస్థితి. అందుకే వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్పాట్లోనే క్షమించమని అడగాలి. తర్వాత సాధనని ఇలా తుడి చేస్తా ఉంటాడు, ఆ గురుగులు విత్తేస్తాడు, శరీరానుసారమైన బోధన దగ్గర తీసుకెళ్ళిపోతున్నాడు. ఎలాగున్నా పర్వాలేదు, దేవుడు ప్రార్థన చేస్తే విడుదలిస్తాడు అని ఎలాగైనా పర్వాలేదు అలా చెప్తున్నారు. ఎంత ఘోరమో చూడండి. వాళ్ళకి తీర్పులో దేవుడు లెక్కడుగుతాడు. ప్రతి ఒక్కరికి దేవుడు తీర్పులో లెక్కడుగుతాడు. దేవుడు ఏం చెప్తున్నారు? ఆయన మనసును గ్రహించేదే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనసును గ్రహించేదే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనసును మనం గ్రహిస్తున్నామా అని చెప్పాలి. అర్థమవుతుందో? నిర్లక్ష్యంగా ఉండకూడదు.
యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు, కానీ కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మలోను బాప్తిసం పొందేదనను. యోహాను నీళ్ల ద్వారా బాప్తిసం ఇచ్చాడు, కానీ కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మ అనే బాప్తిసం పొందుకుంటారు. పరిశుద్ధాత్మలో మీరు ఆ విధంగా పరిశుద్ధాత్మ పొందుకుంటారని అపోస్తలులు 1:4-5 వచనాల్లో ఉంది. ఇక్కడ లూకాసు 24:49 వచనంలో కూడా ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసి మీ మీదుగా పంపుచున్నాను అంటాడు. ఆయన పంపుతున్నప్పుడు వాగ్దానం పొందుకొని అర్హత ఉండాలి కదా. మీరు పైన శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను, శిష్యులతో చెప్తున్నారు. యేసయ్య అనేక మంది యేసయ్యతో తిరిగారు, యేసయ్యతో ఉన్నారు, ఆయన చేస్తున్న అద్భుత కార్యాలన్నీ చూశారు. ఆయన పెడుతున్న భోజనం ఏంటి, ఆయన ఆ టైం కల్లా భోజనం కావాలన్నప్పుడు దేవుడిని వెతికారు. సమరయ స్త్రీకి వెళ్తున్నప్పుడు ఆయన 12 గంటలకు కనపడలేదు. ఆవిడ 12 గంటల అందుబాటులో ఉన్నది. ఎవరు కూడా ఆవిడ చూడరు. ఆవిడ నీళ్లు చేరుతున్నప్పుడు ఆవిడ ఎవరిని అంటుకోకూడదు. అలాంటి టైంలో అందరూ భోజనాలు చేస్తున్నారు, ఈవిడ అప్పుడు బయటకు వస్తుంది. ఆ టైం చూసుకొని వేసే ఆకలితో ఒక్కడే ఎండలో పరిగెట్టాడు. ఎవరు వస్తున్నారు లేరు అని ఏం ఆలోచించినారు. ఈ శిష్యుడికి సరిగ్గా భోజనమే కావాలి టైంకి. చూసేవారుగా ఉన్నారు కానీ చేసేవారుగా లేరు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మను పొందుకోలేదు. అందుకు తినని వారిగా ఉంటున్నారా, చూసేవారిగా ఉంటున్నారా? వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పొందుకోలేదు. ఎవరైనా డబ్బులు ఇస్తే తిందాము, ఎవరైనా మందులు ఇస్తే వేసుకుందాము అని మనీ మైండ్తో ఉన్నారా? ఎవరైనా అన్నం పెడితే తిందామని అడుక్కునే పరిస్థితులు ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు లేడు వాళ్ళలో. చూసేవారిగా ఉన్నారు. ఎప్పుడు ఎవరు పెడతారో తినేవారిగా ఉన్నారు వాళ్ళు శిష్యులు. ఎప్పుడైతే మేడగది అనుభవంలో దేవుడు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో అప్పుడు వాక్శక్తి అనుగ్రహించిన కొద్దీ అన్య భాషలతో మాట్లాడారు. పారసీకుల భాష, అక్కడ ఏ భాషలు ఏదైతే ప్రపంచంలోనే ఆ భాషలన్నీ ఏడ మాట్లాడుతున్నారు. ఎవరైతే అక్కడ తోమా గారు తమిళం మాట్లాడాడు అక్కడ, అందుకని ఇండియా పంపించాడు దేవుడు. అక్కడ ఇండియా బ్రాహ్మణులతో సహా రక్షించాడు. ఆయన ప్రాణాలు తెగించి ఆయన హతసాక్షి అయిపోయాడు. ఇండియాను రక్షించాడు. ఆయన రాకపోతే మనం ఇలా ఉన్నాం. ఇండియా దేవుడిని తెలుసుకోవాలి. మనం ఆయన ఎంతసేపు తిండి మీద జాస్ పెట్టుకొని ఆ శరీరానుసారంగా అన్ని ఆలోచించుకుంటే ఎప్పుడు ఎవరిని రక్షిస్తారు? ఎందుకు దేవుడిని నమ్ముకున్నారు? దేవుని వాగ్దానం పొందుకోకపోతే, పరిశుద్ధాత్మ పొందుకోకపోతే, రోమా 8:9 ఉంది, ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటున్నారు. మరి శిష్యులు పొందుకున్నారు. అందుకని శిష్యులతో చెప్తున్నారు, మీరు యెరూషలేము వెళ్ళద్దు అంటే మీరు యెరూషలేము వెళ్ళి ఆయన సువార్త ప్రకటించాలి అని నేర్చుకున్నారు దేవుని దగ్గర. కాబట్టి మీరు ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదుగా పంపుచున్నారు, మీరు పైన శక్తి పొందువరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. అలాగని చెప్పి పరిశుద్ధాత్మ పొందుకోవడానికి మీతో కూడా దేవుడు అందుకే మాట్లాడుతున్నారు. అనుక్షణము దేవా నాలో మన దేవుడు మనలో ఉన్నారో లేదా అనుక్షణం చెక్ చేసుకోవాలి. దుష్టుడు తంత్రాలు వేస్తాడు. ఎప్పుడు కూడా వల లాగుతాడు. అందులో వలలో మనిషి పడితే మాకు మంచి ఆహారం పడిందని గంతులు వేస్తున్నాడట సాతాడు. హబక్కు గ్రంథంలో ఉంది అది ఆ మాటలు. నేను తండ్రిని వేడుకొందును, మీ అంత ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాను. సత్యస్వరూపైన ఆత్మ సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. అబద్ధం బోధ దగ్గరికి, అబద్ధికుల దగ్గరికి దుష్టుడు నేను పరిగెట్టిస్తుందా వాడి కోసం నేను ఆలోచింపలేవాడు. నువ్వు ఆలోచిస్తున్నావంటే నేను పరిశుద్ధాత్మ దేవుడు లేడు. తండ్రి వాగ్దానం నువ్వు పొందుకోలేదు. దేవుని దగ్గర ఏడ్చి పొందుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి ఏడ్చి, దేవా నీ ఆత్మతో నింపు, నీ అభిషేకంతో నింపు, నేను సాతాను గాడి ఎరకాతలు పరిగెడుతున్నాను, వాడి కోసం భయపడిపోతున్నాను, వాడి విషయంలో ఆలోచిస్తున్నాను అని ఆలోచించాలి. నిర్లక్ష్యం ఉంటే పొందుకోలేదు. అర్థమవుతుందా? అదే ఇప్పుడు ₹1,00,000 ఇస్తారు, కట్ట తీసిస్తారు అని అంటే ఎంత కళ్ళు ఇప్పుకొని ఇలా చూస్తారు, నీరసం రాదు, ఏం రాదు. దానికంటే విలువైన శివ కిరీటం పెడతాడే, వజ్రాలతో కూడిన కిరీటం పెడతారు. ఎవరైతే ఓర్చుకుంటారో వాక్యం వినడానికి
వాక్య ప్రకారం నడవడానికి. అలా నడిచిన వాళ్ళకే ఈ వాగ్దానం దొరుకుతుంది. నేను తండ్రిని వేడుకుందును అంటున్నాడు ఆయన. తండ్రిని వేడుకుందును అంటున్నాడు. యోహాను 14:16-17 మీ యొద్ద ఎల్లప్పుడూ నుండికే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపేగ ఆత్మను మీకు అనుగ్రహించును అని యేసయ్య నేను తండ్రిని వేడుకుంటాను అని యేసయ్య చెప్తున్నాడు. ఇందాక వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేయండి. ఇక్కడ తండ్రి వాగ్దానం పొందు వరకు మీరు యెరూషలేములోనికి వెళ్ళక నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం వరకు కనిపెట్టండి అన్నాడు. అవి కనిపెడుతున్నారు. ఇక్కడ యోహాను సువార్త 14:16-17 యేసయ్యే తండ్రిని వేడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తాడు మన పక్షాన్ని. ఎప్పుడైతే మనము వెయిట్ చేస్తామో, దేవా నాకు దేవుని ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే నాకు ఏ వాగ్దానమైన నెరవేర్చబడుతుంది. నేను సుఖంగా, ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థికంగా నేను బలంగా ఈ లోకంలో పరలోకంలో నేను ఉండాలి అనే ఆశ ఉన్న వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేయాలి. సమస్యల నుండి విడిపిస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే విడిపిస్తాడు. ఏ సమస్య ఉన్నా సరే దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడిని పొందుకుంటారు. ఆయన ఏది అడిగినా ఇచ్చే దేవుడు. ఆయనకి ఇష్టమైనది చేస్తే ఆయన ఏది అడిగితే అది ఇస్తానంటాడు. 1 యోహాను 3:21 అనేకమైన సార్లు ఈ మాటలు చెప్తున్నారు దేవుడు. నేను ఇస్తాను మీకు, కానీ మీరు చేయవలసింది ఏంటంటే యుగాలు నాతో ఉండాలి అంటే దానికి అర్హత తండ్రి వాగ్దానం అనే పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోవాలి. లేకపోతే మీరు రారు. ఎంత పరిచయం చేసినా, ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని పాటలు పాడినా రారు. ఎన్ని క్రియలు అనేవి దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తున్నామా లేదా? నిన్న కొన్ని చెప్పుకున్నాం. ఆత్మీయ పోరాటంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఆ పోరాటంలో గెలవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. అదే తండ్రి వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది అని మనం నేర్చుకుంటాం. ఆ వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది? దేవుని రాజ్యానికి వెళ్ళడం తండ్రి వాగ్దానం ఉంటేనే యుగాలు దేవునితో ఉండగలరు. నేను తండ్రిని వేడుకుందును అంటున్నాడు యేసయ్య. యేసయ్య వెళ్ళి తండ్రిని వేడుకుంటాడు. ఆయన కుడి పార్శ్వాన ఉన్నాడు. ఇప్పుడు ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మలో వరము పొందుకున్నాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన మానవాళ్ళ రక్షణ కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన అంత పని మనం చేయక్కర్లేదు. పరిశుద్ధాత్మ పొందుకొని నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటే చాలు, నీ దేశాన్ని నువ్వు రక్షించుకుంటే చాలు. అది చిన్న పనే కదా, ప్రాణమే పెట్టింది కదా. ఎలాంటి దెబ్బలు మనం చేసిన పాపాలకి ఎటువంటి చేతులతో చేసిన పాపాలకి 800 మేకులు వేయించుకున్నాడు ఆయన. రోజు వేస్తావా? రోజు అలా వేస్తామా? బాహటంగా అనుక్షణము సిలువ వేసేవారిగా ఉండకూడదు. దేవుని ఆత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మను పొందుకుంటే మన క్రియలు, మన ఆలోచనలు, తలంపులు, మన చూపులు, మన ఉద్దేశాలు అన్నీ కూడా దేవునికి ఇష్టంగా ఉంటాయి. ఆలోచనలు బట్టే ఆ కిరీటము, ఆ ముళ్ళ కిరీటం పెట్టి దడేమని తల మీద గుద్దితే కళ్ళల్లో వెళ్ళిపోయింది. ఆ ఫోటోలు చూస్తున్నట్టుగా ఈజీ కాదు అది. సూది ఎవరైనా గుచ్చితే చాలా నొప్పి పెడుతుంది. ఎంత గట్టిగా అనిసి బూతులు కూడా ఆడేస్తాడు. సాతాను తంత్రాలు ఎరగలేని వాళ్ళు అందరూ ఆడుతున్నారు కదా, నేను ఆడతానులే. కోపపడు కానీ పాపము చేయొద్దని చెప్తున్నాడు ఆయన. కోపడు కానీ ఆ కోపం కూడా సాయంత్రం లోపల పోవాలి, సమాధానం పడిపోవాలి ఎదురు మనిషితో. అదే దేవుని మాటలు, దేవుని ఉద్దేశం అది. దేవుని ప్రేమ, శాశ్వతను ప్రేమిస్తున్న దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే తండ్రి దేవుడు యేసయ్యని ప్రార్థన చేస్తాడో, వేడుకుంటాడో, మీ వద్ద ఎల్లప్పుడూ నుండిగా ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూప ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు, ఆదరిస్తూ ఉంటాడు. నీ కన్నీరు కురిస్తూ ఉంటాడు. పాట ద్వారా, వాక్యం ద్వారా, సేవకుల ద్వారా నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. నీతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను ఆదరించి కన్నీరు తుడిచే దేవుడు. నువ్వు ఇతరుల మీద నువ్వు రివర్స్ అయిపోతున్నావు అనుకో, సాతానులో ప్రవర్తిస్తున్న సరే నువ్వు తప్పు చేసావు, మనస్సాక్షి గర్దిస్తూ ఉంటుంది. నేను వెంటనే క్షమించమని చేతులెత్తి వెంటనే అడుగుతాం. అది అడగకుండా ఉంటున్నావంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడనమాట. ఎవరు చూడలేదని అనుకుంటున్నావు. 139 కీర్తనలో ఉంది కదా, 1, 2, 3 వచనాల్లో నువ్వు కూర్చోవడం, లేగడము, నువ్వు పడుకోవడం అన్నీ చూస్తున్నాడు దేవుడు. ఫోన్లు ఎత్తకుండానే నిర్లక్ష్యం ఉంది. యాక్టర్ లాగా యాక్టింగ్ చేస్తుంటే సేవకుల దగ్గర, దేవుడికి తెలుస్తుంది, సేవకులకి తెలుస్తుంది. ఆ కన్నీరు కాలుస్తుంటారు. దేవుని దగ్గర తండ్రి అంటే దేవుని దగ్గర విజ్ఞాపన పెడుతుంటారు. జీవితాంతం నీకోసం విజ్ఞాపన
చేస్తుంటే కన్నీరు కలుస్తుంది, నీకు మంచిది కాదు. నువ్వు పని చేయాలనుకుంటున్నాను, నువ్వు కన్న పిల్లలని నువ్వు చూడకపోతే, ఆ బాధ్యతగా ఉండకపోతే నువ్వు ఎంత ఏడుస్తావు. నీ మనవలో నేను చూడకపోతే ఎంత ఏడుస్తావు. మరి తండ్రిని దేవుడు ప్రాణం పెట్టారు, వీళ్ళైతే ఎవరు ప్రాణం పెట్టలేదే. తండ్రిని దేవుడు కుమారుడినే మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన బలి అర్పించాడు. ఆయన రక్తాన్ని అంతటిని కూడా ఒక్క బొట్టు కూడా లేకుండా ఆయన అర్పించాడు, ఆయన బలిగా అర్పించాడు. అలా త్యాగం చేశాడు ఆయన. అలా త్యాగం మనం ఏం చేయక్కర్లేదే, మాట వింటే చాలు కదా. దేవుడు ఏం చెప్పాడు విని నేర్చుకుని అలాగే నడవడం ఎంత సేఫ్గా ఉంటుంది. కుటుంబము, సంఘము, దేశము ఎంత చక్కగా ఉంటుంది. ఆలోచించండి. మరి ప్రార్థన చేయాలి కదా, వెళ్ళే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఆ విధంగా దేవుడి మాటలు ప్రకటించాలి. అందుకే యేసు శరీర రక్తం తీసుకుందాం, అది బలిపీఠం. ఆ కృపా సింహాసనం దగ్గర తీర్పు లేకుండా విమర్శించుకుంటూ ఆ విధంగా దేవుడిని కన్నీరు పెట్టి దేవుడిని అడిగి యేసు శరీర రక్తం తీసుకున్నప్పుడు ఆదరణకర్త అయిన దేవుడు మాట్లాడుతాడు మనతో. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. ఆ మాటలు ఎలా మాట్లాడుతాడో కూడా మరి ఎక్కడ మనం చూసాము, ఇర్మియా 17వ అధ్యాయం 16వ వచనంలో ఉంది చూడండి. దేవుడు నాతో మాట్లాడారు ఈ విషయాలు. చెప్పాను చాలాసార్లు, ఈరోజు చదువుతున్నాను వినండి. ఇర్మియా 17వ అధ్యాయం. ఎవరు మాట్లాడుతున్నారో మీతో? నన్ను చూస్తే మీకు అర్థం కాదు ఈ విషయాలు. పరిశుద్ధాత్మ పొందుకోరు, దేవుడిని చూడాలి. దేవుడు కూడా ఆ విధంగా, దేవుడు నాకు ఏ విధంగా అయితే ఆ అనుభవం, ఆ అభిషేకం ఇచ్చారో అది మీకు రావాలని నేను సాక్ష్యము ఈ వాక్యం ద్వారా మీకు వినిపిస్తున్నాను. సాక్ష్యం ఇది. నేను అనుసరించే కాపరిని ఉంటే మానలేదు. నేను నిన్ను అనుసరించు కాపరి. ఆయన కాపరి, మనకి కాపాడుతున్నాడు. ఎలా మనం ఉన్నా, ఆయన బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, ఆయన బాహాటకి సిలువ వేస్తున్నా, ఆయన మాట వినకపోయినా, దేవుని ఆజ్ఞలు పాటించకపోయినా ఎందుకు కాపాడుతున్నాడు? ఆయన క్షమిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి, కృపకాలం కాబట్టి, ఆత్మతో కన్నీరు కాలుస్తున్నప్పుడు, ఒప్పుకుంటున్నప్పుడు, ఆయన వచ్చి పాపం నుంచి నీతి నుంచి ఒప్పింప చేస్తున్నప్పుడు విని కాస్తున్నాడు. అందుకు కాస్తున్నాడు. నేను నిన్ను అనుసరించి కాపరినే ఉంటే మానలేదు అని నాతో మాట్లాడుతున్నాడు. నేను మానలేదు. నేను పరిచర్య కోసం ఏడుస్తుంటే, మీకోసం నేను ఏడుస్తుంటే నాతో మాట్లాడాడు. మరి మీతో మాట్లాడ్డా? నేను నిన్ను అనుసరించు కాపరినే ఉంటే మానలేదు. ఘోరమైన దినమును చూడవాలని నేను కోరలేదు. ఘోరమైన దినాల్లో ఉన్నావు మనం, అవి నువ్వు చూడాలని నేను కోరట్లేదు. నీకే తెలిసి ఉన్నది, నీకే తెలుసు ఆ విషయం. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు బాధపడుతున్నావు? ఎంత బలం వేస్తుంది పరిశుద్ధాత్మ పొందుకుంటే ఆలోచించాను. ఆవిడతో మాట్లాడుతాడు దేవుడు. వాళ్ళకి అర్థం అవుతుంది, మిగిలిన వాళ్ళకి అర్థం అవుతుంది. కునుక్కోళ్ళ ఉంటారు, అలాగా కునుక్కోళ్ళగా కునుకుతూ ఉంటారు. దేవుని రాజ్యానికి రావాలి. కునుక్కోళ్ళు ఎవరు? నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు ఎవరు? దేవుడి మాటలు నిర్లక్ష్యం పెట్టిన వాళ్ళకి ఉగ్రతాల మీద దిగిపోద్ది. నాకు విధేత కాలేని వాడు జీవము చూడటం కానీ ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుందని ఉంది వాక్యం. యోహాను 3:36 ఉగ్రత కావాలా? దేవుని రాజ్యం కావాలా? ఎందుకంత నిర్లక్ష్యం వస్తుంది? సాతాను పెడతాడు అలాగే నిన్ను. సాతాను నీకు నిర్లక్ష్యంగా వెన్నేకుండా నీకు చేస్తాడు. కురుకుతా ఉంటావు కోళ్ళగా, అది చచ్చిపోద్ది. రేపు రాబో దాని పేరు తీసుకేసి ఆడ పట్టిపోతాడు నరకానికి. నేను వాక్యం వినటప్పుడు దేవుడు నేను దుఃఖపడి ప్రేమిస్తూ చెప్తుంటే నీకు వేళాకాలం ఉంది. వెంటనే సాధనగా ఆవరిస్తాడు. నువ్వు వేళాకాలంగా నువ్వు వింటున్నావా? నిర్లక్ష్యంగా వింటున్నావా? పడుకుని వినవలసింది కాదు ఇది. ఇంత కట్ట తెచ్చి నీకు ఇస్తే మాత్రం నీకు నిద్ర రాదు. ఆలోచించి ఎంతగా దేవుని గాయాలు నువ్వు రేపుతున్నావు. నీ నిర్లక్ష్యం దేవుని ఎంత దుఃఖపెడుతుందో. దేవుని రాజ్యాన్ని నువ్వు రావాలని ఆయన నేను ప్రేమించి దుఃఖపడి చెప్తున్నాడు మాటలు. నీకు అర్థం కావట్లేదు. ఘోరమైన దినమును చూడవల్లే నేను కోరలేదు. నీకే తెలియదు నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది.
నా నోట్లో నుంచి మాట నీ సన్నిధిలో ఉంది. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? వాళ్ళ కోసం ఎందుకు బాధపడుతున్నావు? నేను చెప్తున్నానంటే మీరు మోసపోతారు. దేవుడు మాటలు నీ సన్నిధిలో ఉంది. నా నోట నుండి వచ్చిన మాట దేవుడు మాటలు. దేవుడు నోరుది, నా నోరు కాదు ఇది. నీ నోరు ఏం చేస్తుంది? నీ నోరు ఎవరికి వెళ్తుంది? నీ నోరు ఏం మాటలు మాట్లాడుతుంది? అది ఆలోచించుకో. సాతాను నోరుగా ఉన్నావా నువ్వు? దేవుడు నోరుగా ఉన్నావా? ఎలా ఉన్నావు? క్షమించమని అడగాలి. చూడటం కాదు, క్షమించమని అడిగితే ఆ సాతానుకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు. ఆ నిద్ర రాదు. ఆపత్కాలం ఉంది, నీవే నా ఆశ్రయం అంటున్నాడు. ఆపత్కాలం నీకు ఆపద వచ్చిందంటే దేవుడే నేను ఆశ్రయిస్తాడు. ఆపత్కాలం ఉంది, నీవే నా ఆశ్రయం, నాకు ధైర్యం పుట్టింపకము, నాకు అధైర్యము పుట్టింపకము అంటున్నాడు. దేవుడే ఆశ్రయం, అధైర్యపడదు అని చెప్తున్నారు. ఆలోచించండి. ఎందుకంటే దేవుని వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడు అనే వాగ్దానం పొందుకోలేకపోతే ఏంటి నష్టాలు అని ఆలోచించాలి. ఏంటి నష్టాలు? ఈ భూలోకంలో ఉన్న వాళ్ళు, భూ సంబంధం మనుషులు రారు. దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు వాళ్ళకి. నువ్వు త్వరగా నేర్చుకోవాలి, త్వరగా నీ ఇంట్లో రక్షించుకోవాలి. ప్రతిదీ ఒప్పుకొని విడిచిపెట్టి నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుని మాటలు రాసుకోవాలి. హబక్కు 2:2 ఉంది, దేవుని మాటలు రాసుకోండి అని. నేను ప్రతిదీ రాసుకుంటాను. సాతాను రాకుండా మీరు భద్రపరచుకోవాలి. మిమ్మల్ని మీరు భద్రపరచుకోవాలి. ఇంట్లోనే భద్రపరచుకోవాలి. దుష్టుడు ముట్టకుండా నన్ను భద్రపరచు ప్రభా. సాతాను తంత్రాలు తెలుసుకోవాలి, అలా భద్రపరచుకోవాలి. వాడు రాకముందే కంచేసుకోవాలి. సన్నిధికి మీకు కంచేసుకోవాలి, భద్రపరచుకోవాలి. ఆ తంత్రాల్లో పడిపోతే అంతే. జీవితాంతం దేవుడు ఉన్నాడు లేని భ్రమపరిచి ఆత్మలను ఆవరిస్తుంది. ఒక భ్రమలో బ్రతికేస్తాడు. దేవుడు ఉన్నాడులే అని అంటుంది. ఎందుకంటే అది అక్కడ నుండే వచ్చింది కదా. దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యం దానికి తెలుస్తుంటే ఎవరికి తెలియదు. బైబిల్ అంతా తెలుసు, పాటలన్నీ పాడి అన్నీ తెలుసుకొని వచ్చింది. సరిగ్గా పెట్టు. నిర్లక్ష్యంగా ఉండకూడదంటే మాట ఉగ్రత దిగి వస్తుంది. నిర్లక్ష్యంగా పెడతాడు సాతాను. నువ్వు కూర్చోలేవు, నువ్వు వెళ్ళలేవు అని నిన్ను అలా చేస్తున్నాడు. ఆడి మాటలు కాకు, దేవుడి మాటలు విని బ్రతుకుతావు. అనేక మంది బ్రతికిస్తావు. నీలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఈ గ్రామంలో. అన్నీ కూడా క్షమించమని అడగాలి. వెంటనే అడిగినప్పుడు పోతుంది అది, లేకపోతే మళ్ళీ పడుకోబెడతాను. నేను నోరిప్పి గట్టిగా చెప్పాలి, క్షమించయ్యా అని చెప్పి అడగాలి. అడిగినప్పుడు వెంటనే దేవుడు ఆత్మతో నింపుతాడు, దేవుని ఆత్మతో నింపుతాడు. అనేకమైన కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. నాలాంటి వాళ్ళు నేను రక్షించడానికి నన్ను వాడుకో ప్రభా. నేను ఇలా బ్రతికున్నానంటే దేవా నీవే కారణం. క్షమించు ప్రభా అని అడగాలి. నిర్లక్ష్యం ఉండకూడదు. దేవుడు మనకు ఇచ్చాడు ఆ భాగ్యం. దేవుడు మాట్లాడుతుంటే మనం వింటున్నాం, అలా నడుస్తామయ్యా. క్షమించిన ఆయన. ఆపత్కాలం అంతా దేవుడే ఆశ్రయం ఉంటాడు. ఆపత్కాలం వస్తుంది కానీ దేవుడు ఆశ్రయిస్తాడు. ఓర్పుతో అంగీకరించినప్పుడు, వాక్యం ఓర్పుతో అంగీకరించినప్పుడు శోధన కాలంలో దాస్తాడట. ఆయన రెక్కల కింద దాస్తాడట. దేవుడు నాకు ఇచ్చాడు ఆ వాగ్దానం. శోధన కాలంలో నిన్ను దాస్తానని ఈ సంవత్సరం మళ్ళీ ఇచ్చాడు. ఆయన రెక్కల చాటు మనం దాస్తాడు. ఆయన దాస్తాడు గద్దెత్తిపోకుండా. చంటి పిల్ల అది ఎలాగెళ్ళిపోతే, కోడి పిల్ల ఎలా వెళ్ళిపోతుంది, రెక్కల్లో దూరిపోద్ది. అలా దూరడానికి ప్రయత్నించాలి. కానీ సాధారణ వైపు ఎలా చూస్తుంటే తెప్పేరు మనం చెప్పింది అంతే. నీకు అది ఎవరి వైపు చూస్తున్నాం, ఎవరి మాటలు వినడానికి నువ్వు ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నావు. దేవుని వైపు చూస్తున్నావా? సాతాను కాడ వైపు చూసి ఆ ఊళ్ళో పడుకుపోతున్నావా? వెళ్ళిపోయి నీ నోరు అడిగించేసి నువ్వు నీ ఇష్టం వచ్చి పేరుకొని ఉండు, మళ్ళీ చచ్చి వచ్చేయి అని అంటే అనుకోదు.
వాగ్దానాలు నెరవేర్చబడవు. అందుకే మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ వద్దకు వద్దును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు, నన్ను ఎన్నడను చూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నడను చూడదు అంటే అర్థం ఏంటి? ఈ లోపల కన్నురెప్ప పాటలు వేసే సిద్ధపడినోడిని అన్ని ఓర్చుకొని సహించుకొని దేవునికి ఇష్టంగా మనం ఏ స్థితిలో నుండి దేవుడు లేవనెత్తాడో, ఎలాంటి మనం పరిస్థితుల్లో శ్రమంలో నుండి దేవుని బిడలుగా మనం లేవనెత్తి అలా ఓర్చుకొని దేవునికి ఇష్టంగా నడవడానికి సాక్ష్యం ఇచ్చాడో, అటువంటి వారికి సాక్షిగా ఉండడానికే దేవుడు నాకు 5 పరిచర్యలు కూడా ఈ పరిచర్య నాకు ఎందుకు ఇచ్చాడు? నేను అటువంటి పరిస్థితుల్లో నా కుటుంబము, నా భర్త అటువంటి పరిస్థితుల్లో ఈ తాగుడేంటి, వ్యసనాలు, మరి ఈ చెడుపులు, ఇటువంటి ఏరియాలోనే అతను చెడిపోయాడు. ఆయన కోసం ప్రార్థన చేసిన దేవుడు నాకు వరాలు ఇచ్చి ఆ విధంగా నాకు దర్శనం మీద పిలుపు, దర్శనము దేవుడు నాకు ఇచ్చారు. ఆ ఏరియాలో నన్ను వాడుకుంటున్నాడు, అది నేర్పిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఏ స్థితి నుండి మనం బయటకు వచ్చామో, ఇప్పుడు దేవుడు బయటకు వచ్చి అటువంటి వారిని నేను రక్షించడానికి దేవుడు నన్ను ఎలా వాడుకుంటున్నారో మీరు కూడా వాడబడాలని దేవుని దగ్గర గోజాడాలి. ఎన్ని సమస్యలు వచ్చినా ఓర్చుకోవాలి. వాక్యానికి అంటే దేవుడి మాటకి ఓర్చుకుంటా అంగీకరించుకోవాలి. వస్తాయి శోధనలో, దుష్టుడు ఏలుబడి చేస్తుంటే నిన్ను దాస్తానంటున్నాడు, ఆయన దాస్తానంటున్నాడు, ఆయన రెక్కల చోట దాస్తానంటున్నాడు. శోధన కాలంలో మిమ్మల్ని దాస్తాను, నేను నిన్ను అనుసరించి కాపాడేయడం ఇంకా మానలేదు అంటున్నాడు. ఆయన మానలేదు, నేను విడిచిపెట్టలేదు. ఘోరమైన దినాలు చూడాలని నేను కోరట్లేదు అంటున్నాడు. ఆయన కోరుకోవట్లేదు. మనం అలా ఇప్పుడు ఎలాగున్న దేశం, కేరళలో సునామీ వచ్చేస్తుంది. ఎక్కడ ఉంటారు? ఎవరు చెప్తారు వాళ్ళకి? కనీసం ప్రార్థన చేయాలి కదా. దేవాలను దర్శించండి. సౌలును దర్శించాం కదా, హింసకుడు, దూషకుడు, హానికరుడు, ఆయన దర్శించాం కదా. ఆయన పౌరులకు మారి ఇవన్నీ కూడా ఆయన మారి నేను క్రీస్తు పోలు నడుస్తాను, నన్ను పోలు మీరు నడవండి అని చెప్పాడు కదా. దేవా అలాగా వాళ్ళని దర్శించవా? ఆయన ప్రార్థన చేయడం కూడా చాలు కదా. దేవుడు లెక్కాడు కదా. అలా చేయకపోతే దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు లోకములను మరి ఎన్నడూ చూడదంటున్నాడు. కొంతకాలమైన తర్వాత కొంతకాలమే దేవుడు ఉంటాడు. దాన్నే కృపకాలం అంటారు. క్షమించమంటే వెంటనే క్షమాపణ వస్తుంది, తర్వాత క్షమాపణ రాదు. 7 ఏళ్ల శ్రమ దినాల్లో క్షమాపణ రాదు. అనురూప పాటలో దేవుడు తీసుకెళ్ళిపోయాక సంగమా, ప్రియ సంగమా, సార్వత్రిక సంగమా సిద్ధపడు, దేవుడు కన్నీరు పెడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టని అంటున్నాడు. మీరు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత పోరాటంలో ఉన్నా, ఇంటి వారిని బాధ పెట్టినా అదే పాట పాడుకున్నాం. మాట తప్పని వాడ వాగ్దానం ఇచ్చి చేయకుండా మానడాయన. అబ్రహాం గారికి 25 సంవత్సరాలు పట్టింది, దావీదు గారికి 13 సంవత్సరాలు పట్టింది. ఆ దినాల్లో పరిశుద్ధాత్మ వచ్చి వెళ్ళిపోతుండేవాడు. ఇప్పుడైతే లోపల ఉంటున్నాడు. మనిషి బాడీలో నివసిస్తున్నాడు. ఆయన అనుక్షణము కూడా ఆయన క్రియలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎంత వేగ వాగ్దానం నెరవేర్చబడుతుందో ఆలోచించాడు. మన మాట వింటే ఎంత ఫాస్ట్ గా దేవుడు కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడో ఆలోచించాడు. నేను చేయలేను, నా వల్ల అవ్వదు, నేను రాదు అని నువ్వు సాతాను తంత్రాల్లో చిక్కుపడిపోతున్నావా? దేవాన్ని క్షమించేయ, నేను అలా చిక్కబడను. నేను యవ్వనంగా, నేను పక్షిరాజు యవ్వనం వలే నేను నా హృదయం కొత్తగా అవుతుంది. నూతనమైన జీవితం, నూతనమైన ఆత్మ, నూతనమైన మనస్సు, నూతనమైన ఆలోచనలు వస్తాయి. ఈ నూతనమైన సంవత్సరంలో 2025 సంవత్సరంలో అనేక మంది లేవనెత్తాను అంటున్నాడు, అనేక మందిని వాడుకుంటాను అంటున్నాడు, అనేక మంది బిడ్డలను నేను లేవనెత్తాను దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. విద్య లేని పామరులను అందుకే పిలుచుకున్నాడు, జ్ఞానవంతులు సిగ్గుపరచడానికి, అహంకారులుగా ఉన్న వాళ్ళని ఎదిరించి దీనులకు కృప చూపే దేవుడు అనే వాగ్దానం నెరవేర్చుకున్నాడు ఈ సంవత్సరంలో. ఎవరైతే దీనంగా ఉంటారో, దేవుడు మాటలు వింటారో, దేవుడు నన్ను నమ్మదగిన దేవుడు, నేను నిన్ను అనుసరించి కాపాడేయడం మానలేదని నమ్ముతారు. ఆయన కాచి కాపాడుతాడు. లేకపోతే మనం పట్టుకుంటే మనుషులు కాదు, మనకేం అర్హత లేదు. దేవుడు అలా కాపాడుతున్నాడు. కోడి తన రెక్కల కింద ఎలాగ భద్రపరిచారు,
ఆయన రెక్కల కింద పెట్టుకొని కాపాడుతున్నాడు. అలాంటి మాటలు మనం ఎన్నో చెప్పుకున్నాం. కానీ విడిచిపెట్టే వారు ఉండకుండా హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ సాతాను ఎత్తిపోతాడా దేవుడు మంచి నేలలో విత్తబడిన ఆ విత్తనమైన వాక్యం నూరంతలు ఫలిస్తుందా లేదా, దానికి మొలకొస్తుందా, మొలక చచ్చిపోయిందా, వాక్యం చచ్చిపోయిందా. వాక్యం చచ్చిపోతే దేవుడు ఉన్నాడు నీ ఒంట్లో. ఆ వాక్యం గుర్తు లేకపోతే దేవుడు ఉన్నాడు. మళ్ళీ సాతాను తంత్రాలలో పడిపోతాడు. ఆడ వలేసి అది చిక్కి వెంటనే ఆడు పండగ చేసుకుని గొంతులు వేస్తున్నాడు అని హబక్కు గ్రంథంలో ఉన్నట్టుగా ఆడు గొంతులు వేస్తుంటే నీకు అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, చేయించే ప్రతిదీ ఆడుకునే పరిస్థితి అందుకు వస్తుంది. ఆడు నీకు దోసేస్తే నీకు ఒళ్ళంతా గాయాలు అందుకు వస్తుంది. అది గమనించాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారన్నారు. ఆయన కోసం ఎదురు చూడట్లేదు. సాతానుడు ఎప్పుడు వస్తాడో, నాకు ఎర్రిపోతే నేను ఇష్టం వచ్చి పేరుతో ఉంటానని నువ్వు వాడి కోసం ఎదురు చూస్తున్నావు. దేవుడి కోసం యెహోవా కొరకు ఎదురు చూడట్లేదు. ఎవరు పెడతారా అని సాతానుడు వస్తా, సాతానుడు పెట్టింది తిందామని ఎదురు చూస్తున్నావు. ఆలోచించు. దేవుని సంగమా, నువ్వు చేయలేవు. కొనుక్కు పెట్టేస్తున్నాడు దేవుని సన్నిధికి రాగానే. నువ్వు వెనకు అని నీ చెవులు మూసేస్తున్నాడు, నీ కళ్ళు మూసేస్తున్నాడు, నీ నోరు పని చేయకుండా నీ సైతం మాటలకే నేను ప్రిపేర్ చేస్తున్నాడు. అది నువ్వు గమనించుకొని అనుక్షణం దేవా నాలోనికి రా, నేను ఈ మాట వింటా, నీకు లోపడతా, నీకు ఇష్టంగా ఉంటాను, నీకు ఇష్టమైన చేస్తానే, నేను అడిగితే అది ఇస్తాను అని దేవుడితో మాట్లాడుకోవాలి. ప్రతిదీ దేవుడితో చెప్పుకోవాలి. ఆయన ప్రాణ స్నేహితుడు, ప్రాణం పెట్టిన ప్రాణ స్నేహితుడు. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ అద్దకు వద్దును, కొంతకాలమైన తర్వాత లోకం మన ఎన్నడను నన్ను చూడదు అంటున్నాడు. ఇప్పుడు ఉంటాడు ఆయన అన్ని అనాథగా విడిచిపెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టాడు. ఏది అడిగితే అది సహాయం చేస్తాడు, ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. ఎవ్వరి మీద ఆడుకోలే పరిస్థితి లేదు. నేను 1999 నుండి ఈ క్షణం వరకు నేను అలా నిలబడినాను. నేను అలాగ ఆడుకున్నాను. నేను అలాగే చక్కగా అలాగే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నా దేవుడు ఎదుటోళ్ళు చూస్తే, దేవుని బిడ్డలు చూస్తే నాకు చాలా ఏడుపు వస్తుంది. ఎందుకు దేవుడిని ఆశ్రయించట్లేదు? దేవుని ప్రేమ ఎందుకు వీళ్ళకి అర్థం అవట్లేదు? దేవుడు ఎంత ప్రేమించి క్షమిస్తుంటే మళ్ళీ కుక్కతో ఒక వంకరలాగే ఎందుకు అలా కక్కిందే తింటున్నారు అంటే చేసిన తప్పే చేస్తున్నారు. ఏది వద్దంటే అదే చేస్తుంది. అందుకే చీ అంటారు. దాన్ని కుక్కకి చీ అంటేనే వెళ్తుంది. దాని భాష అది. నీకు దేవుని భాష అర్థం అవట్లేదు, సాతాను భాష బాగా అర్థమవుతుంది. అది గమనించుకోవాలి. నాలో ఎవరున్నారు, నా ప్రవర్తన ఎలా ఉంది, నేను చనిపోతే నన్ను దేవుడు నాకు ఉండగానే అది తిరుగుబాటు చేసేవారి అది ఆ హృదయం అంటే దేవుడు ఖడ్గముతో వాళ్ళు చనిపోతారని ఉంది వాక్యం. యెషయా 1:15లో సమ్మతింపక తిరుగుబడి అలా ఖడ్గం పాలవుతారు. అంటే సడన్ గా యాక్సిడెంట్, సడన్ గా హార్ట్ పెయిన్ అలాంటివి వస్తాయి. సడన్ గా అప్లోడ్ రావడం, టెన్షన్లు, బీపీలు, హైపర్ టెన్షన్, ఇవన్నీ ఎందుకు వస్తాయి? డిప్రెషన్లో వెళ్ళిపోవడం, ఇవన్నీ సాతాను పెట్టే తంత్రాలు. నీతిమంతులు సింహంలో ధైర్యం ఉంటారంట. ధైర్యం ఉంటే సాతానుడు ఏం చేస్తాడు? ఆ ధైర్యం ఉన్నప్పుడు ఎలాంటి తంత్రాలు పెట్టినా, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా నీతిమంతులు ఎలా ఉంటారంట? ధైర్యంగా ఉంటారంట. ధైర్యంగా ఉన్నప్పుడు ఎవడు తరమకుండానే దుష్టుడు పరిగెడతాడు. సామెతలు 28:1 నిన్న చెప్పారు ఈ మాట, మళ్ళీ ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు నీతిమంతులుగా ఉండు, అప్పుడు ఆడు ఎవరు చెప్పడం పారిపోతాడు. వాడు వస్తాడు, నువ్వు పరిగెడుతున్నావు. వాడు ఫోన్ ఎరగొట్టేస్తాడు, పరిగెడుతున్నావు. వాడికి భయపడిపోతున్నావు. ఎవడు తరమకుండా నాకు పరిగెడతాడట. నువ్వు ఫస్ట్ నీతిమంతురాలా ఉండాలి కదా, నీతిమంతుడిగా ఉండాలి కదా, ఉంటే పారిపోవాలి. నువ్వు ఉండకుండా ఆడేట పరిగెడుతుంటే దేవుడు అలాగే నువ్వు నీతిమంతురాలు ఎలాగొస్తావు? భయపడిపోతున్నాడు. సాతాను భయపడిపోతున్నాడు, దేవుడికి భయపడకుండా. ఏకాంతంలోనే ప్రార్థనలో అలాగే దెయ్యం వస్తేనే ప్రార్థన చేశారు. దేవుడు వచ్చి చెప్తుంటే ఇలా వాక్యం చేస్తుంటే ఎవరు కూడా వెళ్ళారు. ఏ బ్యాచ్లో పడుకోవడం, బి బ్యాచ్లో పడుకోవడం, నిద్రే. సోమరి ఎందాక నిద్రిస్తావు. వాళ్ళకి దరిద్రం వస్తుంది, పట్టుకుంటుంది. వాళ్ళకి
సామెతల 6వ అధ్యాయంలో ఉంటుంది, కొంచెం పడుకుంటారు ఇంకొంచెం పడుకుంటారు అంటారు. ఆ సాతానుడు చెప్తుంటాడు, సోమరిపోతులా ఉంటారంట, బద్ధకిష్టులుగా ఉంటారంట, నిద్రమొత్త ఆత్మని నేను ఇచ్చేస్తున్నానని దేవుడు కూడా చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి నిద్రమొత్త ఆత్మని ఇచ్చేస్తాననేసి. పరిశుద్ధాత్మ కావాలా, అపవిత్రాత్మ కావాలా, బ్రహ్మచాత్మ కావాలా, మనుష్యాత్మ కావాలా, లౌకికాత్మ కావాలి, ఇన్నున్నాయి. ఏ ఆత్మ నీకు కావాలో నువ్వు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి కరెక్ట్ గా విని దేవుని అస్తమాటికి గోజాడుతా అడుగుతా ఉండాలి, బతుకులాడుకోవాలి. అది ఎందుకు రావట్లేదంటే నువ్వు క్షమించమని అడగాలి. నీ భర్త నువ్వేం మాట్లాడేవో ఇందాక నువ్వు క్షమించమని అడగాలి. ఎవరిని అడుగుతున్నావు, ఎవరు నువ్వు అంటున్నావో వాళ్ళని నువ్వు క్షమించమని అడగాలి. అదే 2 రోజులు ఆయన గోజాడాడు కానీ ఆ విశ్వాసి పరిశుద్ధాత్ముడు రాలేదు. అందరూ తన భార్య పొందుకుంది పరిశుద్ధాత్ముడు కానీ భర్త పొందుకోలేదు. భర్త ఏడ్చాడు, 2 రోజులు ఏడ్చి అనేక మంది పాస్టర్ల దగ్గర దేవుడు వైజాగ్లో మేము హోల్నైట్ ప్రేయర్లో చెప్పాడు ఆ మాట. క్షమించమని అడగకుండా పరిశుద్ధాత్మ పొందుకోలేకపోయాడంట ఆయన. 2 రోజులు ఏడ్చాడు, శక్తి తడిచిపోయేలాగా ఎంత ఏడ్చి నెత్తి నోరి బాధకులు దొల్లి ఏడ్చిన పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు. ఎదుటోళ్ళు క్షమించమని అడగాలి. నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు నోరు పారేసుకున్నప్పుడు ఎదుటోళ్ళు క్షమించమని అడగాలి. అలా అడగాలి, దేవుణ్ణి అడగాలి. దేవుని విషయంలో ఎన్నిసార్లు దుఃఖ పెట్టావు అది అడగాలి. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవితురు. అక్కడ దేవునితో మనం జీవిస్తాం యుగ యుగాలు కూడా. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దేవుని మీరు ఎరుగుదురు. అప్పుడు తెలుస్తుంది ఇంతవరకు నేను ఎవరు కాపాడారో, నేను విడిచిపెట్టలేదు, నువ్వు ఎలా ఓర్చుకుంటే నీకు ఆ ఓర్పు ఎవరు చేశారో, ఎవరు నీకు నిద్ర రాకుండా నువ్వు దేవుని పిల్లల కోసం నువ్వు మోకరించి ప్రార్థన చేసినవి, కన్నీరు కార్చినవి, అవన్నీ కూడా ఎవరు నీతో ఉండి చేయించారో అప్పుడు తెలుస్తుంది. యోహాను 14:20 నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. అప్పుడే మనకు అర్థమవుతుంది. అంతవరకు నేనే చేసేస్తున్నాను, నా వల్లే జరిగిపోతుంది అనుకుంటారు. ఎప్పుడు అలా ఉండకూడదు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఉంది, నెబుకద్నెజరు రాజు అలా అనుకున్నాడు, నాదే కదా ఈ బలాధిక్యత, ఆ రాజ్యం అంతా ఆ జనులందరూ కూడా అని మనసులో అనుకోగానే ఆ కళ 12 నెలలకి నెరవేరిపోయింది. గడ్డి వేసాడు, రాజే గడ్డి వేసాడు. గోల్డ్ ఎంతంత చూడు, గోల్డ్ ఎంతంత అయిపోయింది. పశువుకి గోల్డ్ ఉంటాయి కదా ఇలా వెనక తిరిగి ఉంటాయి, ఇలాగా అలాగైపోయింది. పశువుల గడ్డి వేసాం, పశువు గడ్డి వేసే మనసు ఇచ్చేసాడు దేవుడు. నీకేం మనసు కావాలి? పశువు మనసు కావాలా? దేవుడు మాట లేకపోతే పశువు మనసు వచ్చేస్తుంది. పశువుల గడ్డి వేస్తారు, ఏ కూర వండినా వాళ్ళకి ఇష్టపడదు, ఎంత కష్టపడి తెచ్చి వండినా వాళ్ళకి ఇష్టపడదు. నాకు ఇష్టం లేదు, నాకు నచ్చలేదు అంటారు. అది పశువుల్లాగా ఉంటారు, మూర్ఖుల్లాగా ఉంటారు. మనుషులు ఎంత కష్టపడి ప్రేమిస్తున్నా సరే, వాళ్ళకి అన్ని చెప్తున్నా సరే రిజెక్ట్ చేస్తారు, ఇష్టపడదు, ఎందులో తిరుగుబాటు చేసే స్వభావం. అందుకే నెరవేరిపోతుంది. కాబట్టి నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకుని వాడే నన్ను ప్రేమించేవాడు. ఆయన ఆజ్ఞలు ఇవన్నీ కూడా, ఆయన మాట ప్రతి మాట కూడా విని దాని ప్రకారం నడవాలి. అప్పుడు దేవుడు ప్రేమిస్తున్నట్లు లెక్క. నేను ప్రేమించేస్తున్నాను, దేవుడు నమ్మేసుకున్నాను అంటే కుదరదు. దాన్ని పెట్టాను, వేసేసాను, రక్తం తీసుకున్నాను, కుదరదు. ఏమి కుదరవు అవి. 2 నిమిషాలు గడతాడని సైతం గడ తంత్రాలు వేసేస్తాడు. ఎప్పుడు పట్టేద్దామా? దేని వల్ల నువ్వు క్షమించమని అడగలేదు కదా నీ భర్తని. ఉదయం అతని మీద నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడావు కదా, సాధారణ నీలో దూరినప్పుడు అవి వెంటనే నువ్వు చెప్పాలి. అవి వెంటనే చెప్పాలి. క్షమించమని చెప్పాలి, క్షమించమని చెప్పాలి, క్షమించమని చెప్పాలి. క్షమించమని చెప్పడమే దేవుడిని ప్రేమించడం. ఆయన ఆజ్ఞలవి, ఆయన ఆజ్ఞలు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు నీలో ఉండి నడిపిస్తాడు. ఆయన వచ్చి పాపముల గురించి, నీతి గురించి లోకాన్నే ఒప్పింప చేసే ఆత్మ దేవుడు నీ మధ్యలో ఉన్నాడు, నీ దగ్గర ఉన్నాడు. నువ్వు అడగాలి,
నీలో వచ్చినప్పుడు నువ్వు సరి చేసుకుంటావు, క్షమించమని అడుగుతావు. అహంకారంగా ఉన్నది దేవుడి మనసు కాదు, దెయ్యి మనసు. దేవుడి మనసు ఉన్నప్పుడు వెంటనే చేయబట్టుకున్నాను, క్షమించండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను అని భర్తను అడగాలి. నువ్వు నీతో మాట్లాడుతున్నాడు. విననోళ్ళను ప్రజలారా మీకు శ్రమ అని అంటున్నాడు దేవుడు. శ్రమ మళ్ళీ ముంచుకొస్తుంది, ఆయాసంగా కృంగ చేస్తాడు ఆ ప్రాణాన్ని. తీర్మానం తృణీకరించకూడదు. దేవుడి దగ్గర తీర్మానం చేసుకుంటావు, నేను ఇష్టంగా ఉంటాను, నన్ను క్షమించాను. తీర్మానం చేసినప్పుడు వెంటనే క్షమించమని అడగాలి. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనవాడే నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. అలా దేవుని ప్రేమిస్తే తండ్రి వల్ల ప్రేమించబడతాడు. అప్పుడు తండ్రి దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. మధ్యవర్తిగా యేసయ్య వచ్చాడు మన మధ్యకి. ఆదరణకర్తను పంపిస్తానన్నాడు తండ్రి అయిన దేవుడు. నేను ఆయన మొరపెట్టుకుంటాను అంటాడు యేసయ్య. మీ నిమిత్తం నేను మొరపెట్టుకుంటాను, ఎందుకంటే మీ ప్రార్థన వినట్లేదు, మీరు ఇక్కడ ఏడుస్తున్నారు, మీకోసం అది చూస్తున్నాడు యేసయ్య. చూసి పరిశుద్ధాత్మ దేవుడిని, తండ్రి అయిన దేవుడిని మొరపెట్టుకుంటున్నాడు. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనవాడే నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడ్డు. నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును. కనబడతాడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు, అప్పుడు కనిపిస్తాడు. అప్పుడు దేవుని రూపము, దేవుని గుణాలు ఇస్తాడు. ఇచ్చి మట్టి ఇచ్చి ఈ గుణాలు కరెక్ట్గా ఉండాలంటే దేవుడి మాట వినాలి. అలా ప్రార్థన చేసుకోవాలి, అలా ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అలా సహాయం చేస్తాడు. అలా సహాయం చేయాలని మనం ఎక్కడున్నాం, అలా రోజు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. దేవునికి ఇష్టంగా ఆ విధంగా నడవాలి. అపోస్తుల గారు 2వ అధ్యాయం, అపోస్తుల గారు 2వ అధ్యాయంలో కూడా అటువంటి మాటలు ఉన్నాయి. 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. పెంతెకొస్తున్న పండుగ దినమున, పెంతెకొస్తు అనే పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారట. 500 మందిని దేవుడు ఇన్వైట్ చేస్తే 120 మందే వచ్చారు. లోకానుసారంగా ఉన్నవాళ్ళు అన్ని ఎదుర్కోవడానికి అలాగా పిలవగానే వెళ్ళిపోయారు. ఎవరైనా పిలిస్తే వెళ్ళిపోతారు కదా, మనుషులకు భయపడిపోయి అలా వెళ్ళిపోయారు. 500 మందిని దేవుడు ఇన్వైట్ చేశాడు. పరిశుద్ధాత్మ పొందుకుంటారు రండి, పొందుకుంటున్నారు రండి అని పిలిచారు. 120 మంది వచ్చారు. ఆ పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి మీద దిగిందంట. పౌలు గారి మీద అలాగే అగ్ని అభిషేకం అలాగే వచ్చింది. వాళ్ళ పీఠం మీద నుండి అగ్ని వచ్చి ఆయన తాకింది. గుండె వేలాడబడుతున్నట్టు ఆయనకు అనిపిస్తుందని నాకు ఉదయం నుండి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఆయన చర్చికొచ్చి ప్రార్థన చేసినప్పుడు 2 నిమిషాల్లోనే ఆయన సిద్ధపడి ఉన్నాడు కాబట్టి ఆ గుండెని తాకిందంట. గుళ్ళంతా తాకింది, ఆ గుండెని కూడా తాకింది. అగ్ని, దేవుని అగ్ని, అది కావలేదు. అది గొర్రెపిల్ల మరి ఒక పొదలో చిక్కుకుంది అన్నప్పుడు ఆ పొద మండుతూ ఉంది, కానీ ఆ గొర్రెపిల్ల కాలిపోలేదు, ఆ పొద కూడా కాలిపోలేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలిందంట. ఒక్కొక్కరి మీద వాలింది అగ్ని జ్వాల వంటి నాలుకలు. అప్పుడు ఈ నాలుక దేవుని మాటలే పలుకుతుంది. కొరతలేని ఆత్మిస్తారు. సైతం మాటలు ఆడరు. క్షమించమని అడిగినా సిగ్గు లేకుండా అడగట్లేదు, ఎంత చెప్పినా అడగట్లేదు. అలా ఉండరు. పరిశుద్ధాత్మ దేవుడు లేడు, అందుకనే అడగలేకపోతుంది. భక్త పక్కనున్నా అడగలేకపోతుంది. అది జరుగుతుంది. అర్థమవుతుందా? ఎందుకు అడగలేకపోతున్నావు? మరి అర్థమవుతున్నావు, గొర్రెవుతున్నావు కానీ అడిగేవా? అప్పుడు వేగం మళ్ళీ అలాంటి విషయాలు జరగకూడదు. పరిశుద్ధాత్మ అలా దుఃఖపరచకూడదు. అప్పుడు వేగంగా పీల్చి బలమైన గాలి పట్టి ఒక ధ్వని వచ్చింది. ఆకాశంలో అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతట్లో నిండిందంట. మరి అగ్ని జ్వాల బట్టి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొద్దీ అన్ని భాషల్లో మాట్లాడారు. అందరూ అన్ని భాషల్లో మాట్లాడలేరు.
దేవుని అగ్ని ఎవరినైతే తాగుతుందో, ఎవరైతే కొరత లేని ఆత్మ నాకు కావాలని అడుగుతారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ పని చేస్తారు, ఇంట్లో బయట పని చేస్తారు, అలసట అనేది ఉండదు. ఆ భాషతో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఫిల్ చేస్తాడు. అలాగా ఫిల్ చేయాలని అడుగుకోవాలి. ఎవరు అడిగితే వాళ్ళ భక్తి పరిమాణం చెప్పిన దేవుడు పంచిస్తారు. ఆ భాషలతో మాట్లాడుతున్నప్పుడు పార్తీలు, మాదీయులు, ఎలామీలు, మెసొపొతేమియా, యోదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందల వారు, అంటే ఆ దేశాల్లో అటువంటి భాషల పేర్లు ఇప్పుడు నేను మాట్లాడాను. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాం కదా, ఆ భాషలో పార్తీలు, మాదీయులు, రెల్లోళ్ళు అంటారు కదా, వాళ్ళు ఆ భాషలు ఈ 120 మంది మాట్లాడుతున్నారు. అలాగే మేము కూడా తదిత, తన పిల్లలు, తన అమ్మ నాన్న ఉన్న గృహంలో బాగా విగ్రహారాధన ఉన్న దగ్గర మేము ప్రార్థన చేస్తుంటే పక్కన వాళ్ళు పడుకున్నారు. పక్క రూమ్లో వాళ్ళు బెంగాలీ మాట్లాడుతున్నా వేయడం బెంబూరెత్తి లేచిపోయి, నా కూతురు బెంగాలీ మాట్లాడుతుంది, హిందీలో మాట్లాడుతారు, పాస్టర్ గారు ఇన్ని భాషలు మాట్లాడుతారు అని వాళ్ళు బెంబూరెత్తి వచ్చారు. వాళ్ళ డాడీ ఏం చేస్తున్నాడు ఆ విషయాలన్నీ వాళ్ళు బయలుపరిచారు. 50,000 నన్ను దేవుడు, వాళ్ళు నన్ను అడిగారు ఆ షిప్ ఎక్కడానికి. అలాంటిది ఆ 50,000 దేవుడు ఇచ్చాడు అతనికి. వీళ్ళ మరి అత్తింటి వారి దగ్గర తగ్గితే వాళ్ళ అమ్మ వాళ్ళది 30,000 తీసుకెళ్ళాడు. ఆ విషయాలు చెప్పలేదు. ఆ 50,000 బోట్ ఎక్కితే ₹1,00,000 జీతం అని చెప్పి అడిగాడు. ఎవరిని కూడా అడగకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఫ్రీగా ఎక్కిస్తారని దేవుడు మాటలు చెప్పారు. అలాగే ఎక్కిస్తే మరి 30,000 నెక్స్ట్ జీతం ₹1,00,000 చెప్పలేదు ఇంట్లో. ఆ విషయాలు ఆ భాషతో మాట్లాడుతున్నప్పుడు పిల్లల ద్వారా దేవుడు మాట్లాడాడు. వైజాగ్ లో ఇచ్చాడు, అతను ఉంచుకున్న వాళ్ళకి ఇచ్చాడు అనే విషయాలు మాట్లాడారు. పిల్లలే మాట్లాడారు. అతను ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా పాడుతున్నాడు. వాళ్ళ నాన్న పాటలాడుతూ, పాస్టర్ గారు రండి మా నాన్నలో దేవుడు చూడండి ఎలా పాట పాడుతున్నాడు అని అతను ఆ రూమ్ లో తీసుకెళ్ళి నాకు చూపించాడు. అప్పుడు వెంటనే ఆ దెయ్యం వెళ్ళగొడతామైంది. మా ఆయన కూడా అక్కడ ఉన్నాడు, ఆయన కూడా చూశాడు. అంటే ఈ అనుభవాలు దేవుడు ఇచ్చారు. భాషలు అంటే దేవుడి భాషతో మాట్లాడడం అంటే ఏంటో డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడడం. ఈ భాషలతో మాట్లాడినప్పుడు ఇక్కడ ఆరాధన చర్చలో, ఇక్కడ జొన్నగుడ్లో ఆ చర్చిని అది ఆక్యుపై చేశారు. గెస్ట్ గా పిలిస్తే వాళ్ళు ఆక్యుపై చేశారు. అదంతా అన్ని భోజనాలు ఇవన్నీ పెడుతున్నారని వాళ్ళు ఇష్టపడ్డారు. దేవుడు నాకు అవన్నీ చూసి సొంత సంఘం ఇస్తానని దేవుడు అటువంటి అగ్ని వంటి సేవకులు వచ్చి ప్రవచించారు. చెన్నై నుండి వచ్చి ఒక మీటింగ్ లో అలా దేవుడు నాకు ఇచ్చారు. ఈ భాషలు మాట్లాడడం కూడా నేను ఏకాంతంలో ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు. ఈ భాషల్లో మాట్లాడుతుంటే దెయ్యం పట్టినట్టు ట్రీట్ చేశాడు ఆయన. అప్పుడు నేను అన్ని వరాలు ఇవ్వండి కానీ భాష వరం ఇవ్వద్దు అని చెప్పాను. అది ఎంత వాల్యుబుల్, అన్ని వరాల కన్నా ఈ భాషలతో మాట్లాడే వరం చాలా చాలా పవర్ఫుల్. అది ఎందుకంటే దేవుడితోనే డైరెక్ట్ గా మాట్లాడడం అని వాక్యం చెప్తుంది. అది దెయ్యాలకు అర్థమవుతూ మనుషులకు అర్థమవుతుంది. నెక్స్ట్ పరిశుద్ధాత్మను మనం ఫిల్ చేసుకుంటాం, మళ్ళీ నింపేసుకుంటాం. అది అయిపోతుంటే దాన్ని మళ్ళీ ఫిల్ చేసుకుంటాం. అది ఎక్కడైనా మనం నిలబడి ఫిల్ చేసుకోవచ్చు. అది ఆ విషయాల కోసం ఇక్కడ విజయనగరంలో కంటోన్మెంట్ చర్చ్ లో 2 భార్య భర్తలు వచ్చి ఒక మీటింగ్ పెట్టారు, పెద్ద మీటింగ్ పెట్టారు. అక్కడ నేను దేవుడి దగ్గర ఏడ్చాను. ఆ వాక్యం విని నేను ఏడ్చాను. వాక్యం విని ఏడవాలి నాకు కావాలని నేను ఏడ్చాను. అలా ఏడ్చినప్పుడు దేవుడు, దేవా నాకు తెలియదయ్యా, ఆ సేవకుడు ఇలా చెప్పినప్పుడు నేను వద్దన్నానయ్యా, నాకు కావాలయ్యా అని నేను అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చారు. పరిశుద్ధాత్మతో నింపబడ్డా. అక్కడే రూత్ వాళ్ళ అమ్మాయి ఎస్తేర్ 3వ క్లాస్ చదువుతుంది. బాప్తిస్మం ఇస్తాడు, ఏ బాప్తిస్మం ఇస్తున్నట్టే కాలు వచ్చింది నాకు. పాస్టర్ గారు నాకు బాప్తిస్మం ఇవ్వండి అడిగింది. చిన్నపిల్లలకు బాప్తిసాలు ఎవరు అని చెప్తారు, కానీ చిన్నపిల్లలకు బాప్తిసాలు ఇవ్వాలని నాకు కూడా తెలియదు. అక్కడ నాకు బాప్తిస్మం ఇవ్వండి అని ఫిలిప్పుని నపుంసకుడు అడిగాడు.
అలాగే ఎస్తేరు అడిగింది. ఇంకొక అమ్మాయి రెబెకా వాళ్ళ అమ్మాయి కూడా అలాగే అడిగింది. తనకు కూడా దెయ్యం పట్టినప్పుడు నేను ఎగ్జామ్ రాయనండి, నాకు బాప్తిసం ఇవ్వండి. అంతవరకు నేను ఇస్తానని నాకు తెలియదు. దేవుడే నాకు ఆ విధంగా పిల్లకి చీకటి పట్టిందని వాళ్ళమ్మ ఉదయం ఫోన్ చేస్తాయి. నేను 7 గంటలకే నన్ను వైజాగ్ రమ్మని, పాప పరిస్థితి బాగాలేదండి హాస్టల్లో. ఇంకొక అమ్మాయి చేయబట్టి ఈ అమ్మాయి మీదకి వచ్చింది. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎగ్జామ్ రాయనంటుంది, దెయ్యం పడతా మాట్లాడతారు. ఎప్పుడైతే నేను వచ్చి ప్రార్థన చేశానో అప్పుడు ఏ బట్టలో వైట్ సారీ కట్టుకోమని దేవుడు చెప్పారు. నాకు అప్పటి వరకు బాప్తిసాలు ఇవ్వడం తెలియదు. 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. ఫస్ట్ బాప్తిసం అమ్మాయికి ఇవ్వడం అయింది. ఎస్తేరుకి కూడా బాప్తిసం ఇవ్వండి అది తను కూడా అడిగింది. నపుంసకుడు ఫిలిప్పుని ఎలాగ అడిగాడు, అలాగ అడిగారు వీళ్ళిద్దరు. ఎప్పుడైతే ఈ ఎస్తేరు అలా దేవుడు అలా మాట్లాడారో ఆ అమ్మాయి ఆ భాషతో మాట్లాడుతున్న ఆ ప్రేయర్ మీటింగ్ ఉందో, ఆ మీటింగ్ అవుతుంది కదా కంటోన్మెంట్ లో, అక్కడ ఎవరు చేతులేదు, ఆమె ఎవరు అడగలేదు. ఇక్కడ పౌలు గారు ఎలాగైతే ఇక్కడ ఈ బలిపీఠం దగ్గర ఎలాగైతే అగ్ని అభిషేకం పొందుకున్నాడో ఈ అమ్మాయి కూడా పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని అభిషేకంతో నింపబడి ఒక ప్రవక్తగా దేవుడు ఆమె వాడుకున్నారు. బోధ చేయగలదు, దర్శన ప్రవచనం 2 కూడా ఆమెలో వచ్చాయి. పరిశుద్ధాత్మ పొందుకుంటే దేవుడు అటువంటి వరాలు, కృపా వరాలు ఇస్తారు, ఆత్మీయ ఫలాలు ఇస్తారు. పరిశుద్ధాత్మ పొందుకోకపోతే ఆత్మీయ వరాలు, కృపా వరాలు రావు. వస్తే అద్భుత కార్యాలు వాళ్ళ ద్వారా జరిగిస్తాడు దేవుడు. అలాగా ఆ అమ్మాయి అలా జరిగింది ఎస్తేరుకి. వాళ్ళమ్మ వాళ్ళ అక్క అలా చూస్తుంది కదా, అందరూ చూస్తున్నారు. అక్కడ నేను కూడా దేవుని అభిషేకంగా భాషలతో గంటల తరబడి భాషలతో మాట్లాడడం జరిగింది. ఇంకా ఫ్లూయెంట్ గా ఇంకా గట్టిగా రావాలని ఆ పాస్టర్ గారు వచ్చి నన్ను కౌగులించుకొని మరి ప్రార్థన చేస్తున్నారు. ఆవిడలో ఉన్న భాష వరంతా కూడా నాలోకి వచ్చారు. అలా ప్రేమించి అలాగే దేవుడు ఆ భాష వరం వల్లే అరకు వ్యాలీలో చాలా భయంకరమైన చీకటి. స్టీఫెన్స్ పాస్టర్ దగ్గరికి వెళ్తున్న అమ్మాయి టీచర్ అమ్మాయి ఒంటరిగానే ఉన్నాను, భయంకరమైన చీకటి వచ్చేసింది. అన్ని వీడియోలు ఉన్నాయి నా దగ్గర. అలా దేవుడు వెళ్ళగొట్టడం అయింది దాన్ని, లేకపోతే అది నన్ను చంపుతున్నాను. ఆల్రెడీ ఆమె చూపించాను రాత్రి నేను రక్తం కక్కుకుంటున్నాడు. నేను ఇక్కడ బయలుదేరినప్పుడే నా మీద ప్లాన్ వేసింది ఆ సాధన. ఎప్పుడైతే భాషలతో నేను మాట్లాడుతూ నేను బయలుదేరానో అక్కడ దేవుడు, నేను ఒంటరిగా ఉన్నాను ఆ టైంలో ఆమె మీదకి వచ్చేసింది. ఆమె స్నానం చేసి పాస్టర్ గారు మనం చక్కగా ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు సెలవు, నాకు సెలవు, లేకపోతే ఆ రోజు నేను అక్కడ ఉన్నాను. చాలా పరిచయం చేసింది నాకు. అక్కడ చలికి కాలు కింద మ్యాట్ కూడా నాకు నా కాలు దగ్గర వచ్చి పెట్టింది ఆమె. అలా ప్రేమించింది నన్ను. తను ఈ రోజు 40 రోజులు పాజిటివ్ ఉంటే ఓన్లీ పాలు తాగుతూ తను 40 రోజులు పాజిటివ్ ఉండి ఎదురు చూసేది. నేను దేవుని పని చేయాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవుని అభిషేకంతో ఉండాలని. ఎందుకంటే స్టీఫెన్ గారి అభిషేకంతో కూడిన వాక్యం అది ఉంటుంది. అక్కడ ఆమె వెళ్తూ ఉంటుంది. కానీ నన్ను ఎవరు వినిపిస్తారు, ఈ చీకటి నుండి ఎవరు వినిపిస్తారని ప్రార్థన చేస్తుంది. దేవుడు నన్ను పంపించాడు. నాకు తెలియదు, తనకి తెలియదు, నన్ను పంపించాడు. అక్కడికి పంపించి ఆ భాషతో మాట్లాడుతూ ఆ వీడియో ఉంది, మీరు చూస్తే అది ఎందుకు వచ్చిందో, ఎప్పుడు దేవుడి దగ్గరగా ఉంటుందో వచ్చేదని చెప్తుంది. తను నా బిడ్డ, నీకు అధికారం లేదని నేను గట్టిగా మాట్లాడినప్పుడు వెళ్ళిపోయి అలా గద్దించాడు. తన భర్త కూడా అదే టైంకి వచ్చి విన్నాడు ఈ మాటలన్నీ కూడా. నా భార్య ఇలా బాధపడుతుంది, ఎంత భక్తి చేస్తూ కూడా దుష్టుడు ఆమెను ఇలా బాధపడుతున్నాడు అని తన భర్త కూడా విన్నాడు. ఎందుకంటే ఈ భాష వల్ల నన్ను కాపాడింది ఆ రోజు. నేను ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఆ బలిపీఠం దగ్గర ఏడ్చానో కంటోన్మెంట్ చర్చ్ లో, అక్కడ ఓన్లీ భాష వరం కోసమే ఆ రోజు మీటింగ్ దేవుడు అక్కడ ఏర్పాటు చేశారు. అది చాలా మందికి విజయనగరం వాళ్ళకి అర్థం అవ్వలేదు. చాలా తక్కువ భాషలతో మాట్లాడిన వాడు ఇక్కడ చాలా మందికి తెలియదు. ఎందుకంటే కొరతలే నాలుగు ఇస్తాడు వాళ్ళకి, వాళ్ళ దేవుడు మాటలే పడుగుతారు, వాళ్ళకి అన్నీ తెలిస్తే. ఎఫ్ఎస్సి 4:11, 12, 13 వచనాల్లో ఉంది కదా, దేవుడు 5 పరిచయాలు, 5 పరిచయాలు కూడా దేవుడు వాటి మీద మంచి పట్టించారు దేవుడు. దాన్ని ఆ విషయంలో నాకు నా దేవుడు నా పరిచయంలో దేవుడు చెప్పారు, అది నెరవేర్చారు. ఆ వాగ్దానం నెరవేర్చాడు. ఆ వాగ్దానం ఎలా నెరవేర్చాడు? ఏడ్చినప్పుడు, కావాలని అడిగినప్పుడు, అలా ఇష్టంగా ఉన్నప్పుడు, అవి వాగ్దానాలు. దేవుడికి ఇష్టమే, దేవుడు ప్రాణం పెట్టాడు. అందుకు ఆ శిష్యులకి ఆ మేడ దగ్గర అటువంటి అభిషేకం ఇచ్చినప్పుడే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి ఇప్పుడు ప్రపంచం అంతా దేవుడు తెలుసుకొని
ముందు దేవుడికి మొక్కుతారట, తర్వాత అందరికీ గుళ్ళకి అన్నిటికీ వెళ్తారట. ఇక్కడ మా పక్కన చెప్తున్నారు నిన్న, ముందు ఆయన యేసయ్య దేవుడు, తర్వాత అందరూ. చూడండి ఎలా ఉంది, అది వివరించి చెప్పిన వాళ్ళు ఎవరు? మనం చెప్పాలి, మన మీద భారం ఉంది, అవి నేర్పిస్తున్నాడు. అందుకే దేవుడు నాకు స్తోత్రం. ఎందుకు నేర్పిస్తున్నాడు అవి? ఎందుకు నేర్పిస్తున్నాడు దేవుడు? అవి చెప్పాలి, విడవచ్చి చెప్పాలి, సాక్ష్యంతో చెప్పాలి, నీ అనుభవంతో చెప్పాలి. ఎందుకు అనుభవిస్తాడు? అది ప్రకటించకపోతే శ్రమ, సువార్త ప్రకటించకపోతే శ్రమ అని చెప్తాడు పౌలు గారు. అది మంచం కింద పెట్టకూడదు, దీపస్తంభం మీద పెట్టాలి. నేను చక్కగా రక్షించబడ్డానులే, నాకు చర్చితో పని లేదు, దేవుడితో పని లేదు, ఏ చర్చికి వెళ్ళి అక్కడ మొక్కేసుకుంటానని 3 సార్లు బాప్తిసం తీసుకున్నాను ఉండొచ్చా? దేవుడు ఉగ్రత వస్తుందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నా సరే ఆదివారం కూడా తీరుబడలేదా? ఆదివారం కూడా దేవుడి సన్నిధికి రావడానికి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం చేసుకో అని దేవుడి పదాజ్ఞలో ఒక ఆజ్ఞ. ఆ కోసం మనం ప్రార్థన చేయాలి కదా. అన్ని విని ఊరుకుంటావా? ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేసుకొని ప్రార్థన చేయకపోతే పాపం ఉంది వాక్యం. ప్రార్థన చేయకపోతే పాపం. మేలు చేయగలిగిన మేలు చేయకూడదు పాపం ఉంది. ఏదో పాపం చేయగలదు. ఆ దుఃఖం ఉందా నీలో? ఆ వేదన దుఃఖం ఉంది. దేని మీద దుఃఖం ఉందా? నా కొడుకు పెళ్ళి అవ్వలేదు, వాడికి ఉద్యోగం లేదు, వాడు ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు, ఇలాంటి దుఃఖం ఉందా? నువ్వు దేవుని విషయంలో నీతిని రాజ్యాన్ని వెతుకు. నీ పరలోకం తెలుసు ఏది కావాలో. తండ్రి అయిన దేవుడు చిత్తాన్ని వేసి నెరవేర్చాడు. తన ఇంటి వాళ్ళు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు, ఎవ్వరూ అంగీకరించలేదు. ఎన్నో నిందలు, ఎంతో అవమానపరిచాడు యేసయ్యని. తన ఇంటి వాళ్ళు యోహాను మరియ గారికి పుట్టిన పిల్లలు ఎంతో అవమానపరిచారు. మత్తయి 13:54 నుండి మీరు చదివితే ఉంది అక్కడ. ఈయన వడ్లవాడి కుమారుడు కాదా? ఈయనకి ఎక్కడి నుండి వచ్చాయి ఇవన్నీ? అలాగే మిమ్మల్ని కూడా ఈ ముసలావిడ ఎక్కడ మంచి కదా, ఈవిడికి ఎలా వచ్చాయి? ఎలా ఎవరంగా పరిగెట్టేస్తుంది? ఇలాగంట అని అడుగుతా. అలాగ గ్రామంతా ఆశ్చర్యకరుడు ఆయన. మాట ఇచ్చి మాట తప్పని వాడు కాదైనా. నేను చేస్తానయ్యా, నేను నిలబడతానయ్యా, వాగ్దానం నెరవేర్చబడాలి. దేవా నా పడదవాడినా వాగ్దానం నెరవేరుస్తానయ్యా, నేను ఓర్చుకుంటానయ్యా. ఆ దేవుని పాదాల దగ్గర అడిగి దేవుని అడగాలి, కన్నీరు కార్చాలి. మెలుగు అయ్యా, వేకుజామున నీతో నేను మాట్లాడుకోవాలి, నాకు మెలుగు అయ్యా. మెలుగు కలిగి ప్రార్థన చేయండి. శోధనలో మీరు పడకుండా ఉంది కాబట్టి అలా ప్రార్థన చేయాలి. అందుకే పేతురు గారు చెబుతున్నారు, 1 పేతురు 4:7, అయితే అన్నిటి అంతము సమీపమే ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయటకు మెలకువగా ఉండుడి. స్వస్థ బుద్ధి ఉందా? శరీరానికి స్వస్థత లేకపోయినా పర్లేదు. పౌలు గారు అదే మాట అన్నారు, నేను ఎలా ఉన్నా పర్లేదు, నేను దేవుని బిడ్డగా దేవుడు నాతో మాట్లాడు, తండ్రి చిత్తం నా పట్ల నెరవేర్చబడాలి అని మాట్లాడాడు. చాలా సంతోషం అనిపించింది. మీకు ఆరోగ్యం కూడా వస్తుందండి. మీ మాట వినలేదు, మీ భార్య మాట విన్నారు, అందుకని మీకు అనారోగ్యం వచ్చింది. అతను కుర్రోళ్ళలో పరిగెట్టాడు 67 సంవత్సరాల అతను. కాబట్టి దేవుడికి ఇష్టంగా ఉండాలని ఆశపడి మాటలు చెప్తున్నారు. దేవుడు ఇష్టపడి మాటలు చెప్తున్నారు. దేవుని చిత్తానుసారంగా నడవాలని మాటలు చెప్తున్నారు. మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. అయితే అన్నిటి అంతం సమీపమైంది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారైనా. స్వస్థ బుద్ధి ఉందా లేదా? నీ బుద్ధి అక్కడికి వెళ్ళింది. దానికోసం కూడా బుద్ధి కూడా జ్ఞానం కూడా దేవుడు ఇస్తారు కదా. సామెతల్లో ఉంటుంది ఆ మాట. ఆ బుద్ధినే అడగాలి దేవుడు, దేవా ఆ స్వస్థ బుద్ధి ఇవ్వండి అయ్యా, అలా నేను ఉంటానయ్యా, నీకు ఇష్టంగా ఉంటానయ్యా, నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నీ మాటలు విని అవి నేను చెవుని పెడతానయ్యా, అవి విడిచిపెట్టాను. సామెత 4 కుమారులారా తండ్రి ఉపదేశం వినిడి, మీరు వివేకము నొందినట్లు ఆలకించుడి, నేను మీకు సదుపదేశం చేసేదను, నా బోధన త్రోసివేయకుడి అంటున్నాడు. మంచి ఉపదేశం నేను ఇస్తున్నాను, అది తోసేది మీరు, అది నిర్లక్ష్యం పెట్టద్దు. నా తండ్రికి నేను కుమారుడిగా ఉంటిని, నా తల్లి తండ్రికి నేను సుకుమారుడినైన ఏక కుమారుడినై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లేనను,
నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకొని నీవు నా ఆజ్ఞల గైకొని ఎడల నీవు బ్రతుకుదు. ఎవరు బ్రతికిస్తారు? నీ భర్త. మనుషులు బ్రతికిస్తారు. వాళ్ళు నిన్ను వాడుకోవడానికి వాళ్ళని నాటకాలు ఆడుతున్నారు. లేకపోతే నేను ఎట్టాడరాలుగా వాళ్ళలో దూరి నేను పట్టుకుంటున్నాడు సాతాను. అది గమనించాలి. సాతాన తంత్రాలు మనం ఎరగని వారు కావాలి. ఆయన నాకు బోధించు, నాతో ఇట్లా నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకొని నేను నా ఆజ్ఞలు గైకొని ఎడలా నీవు బ్రతుకుదు. జ్ఞానం సంపాదించగలము, బుద్ధి సంపాదించగలము. నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. ఆయన మాటలు గట్టిగా పట్టుకుంటే నీ నోట్లో ఆ మాట పెడతాడు. క్రింద చదువుకున్నా కదా, నా నోట్లో మాటలు నీ సన్నిధిలో ఉన్నాయి. నువ్వెక్కడ వెళ్తే అక్కడ నీ సన్నిధి పని చేస్తుంది. దేవుడు నీతో ఉంటే అప్పుడు నేను విడిపడి ఎడబాయడు. అప్పుడు వాగ్దానం నెరవేర్చబడతాను. ముట్టిన ఎలా నెరవేర్చబడతాను. ఇష్టం వచ్చినట్టు ఉంటుంటే మనుషులు నమ్ముడు కంటే రాజు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు నీకంటే మనుషుల మీద పరిగెడతాం. రాజులు వాళ్ళు ఏడవుతున్నారు, ఏ గవర్నమెంట్ రాబోతుంది, ఎవరో ముందుకు చేస్తున్నారు. ఇవన్నీ సాతాను తంత్రాలు. ఇవన్నీ ఒకదాన్ని ఎంత చిన్న వార్తని ఎంత పెద్ద పొడుగు చేసి చెప్పిందే చెప్తారు. వార్తలు రిపీట్ అదే చెప్తా ఉంటారు. సాతాను తంత్రాలు. జ్ఞానమును విడువక నిండిన ఎడల అది నిన్ను కాపాడదు. ఇది జ్ఞానము, బుద్ధి, దేవుని జ్ఞానం, ఆయన వచ్చే జ్ఞానము. మనం చెప్పుకున్నాం. అది జ్ఞానమును విడువక నిండిన ఎడల అది నిన్ను కాపాడదు. దాన్ని ప్రేమించిందా, దాన్ని ప్రేమిస్తే అది నిన్ను రక్షిస్తుందట. దాన్ని ప్రేమించాలి, జ్ఞానాన్ని ప్రేమించాలి, బుద్ధిని ప్రేమించాలి. స్వస్థ బుద్ధి అంటే అది జ్ఞానము సంపాదించుకొని జ్ఞానములకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకుంటున్నాను. బుద్ధి నీ సంపాదన అంతా ఇచ్చేసి బుద్ధి రావాలంటే నీ సంపాదన అంతా ఇచ్చేసి బుద్ధి సంపాదించుకో. అది స్వస్థ బుద్ధి. ఆ బుద్ధి ఉందా? చిన్నపిల్లలు ఉంటున్నారా సరే, నీకు బుద్ధి లేదు రా. ఆడు ఎంత బాధపడుతున్నాడు నీకు తెలుసు కానీ ఆడికి తెలియదు. అలాగే దేవుడు బాధపడుతూ చెప్తున్నారు, నీకు తెలియదు నువ్వు ఎంత బాధపడుతున్నావు, తెలీదు. ఆ బుద్ధి సంపాదించుకున్నప్పుడు నేను దేవుడు నీ నోటిని బోరగా వాడుకుంటాడు. దేవుడికి ఇష్టంగా నేను వాడుకోలేదు. ఇష్టపడుతున్నావు కానీ ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కానీ అది తెలియదు. దేవుని దగ్గర ఏడ్చినప్పుడు దేవుడు నాకు రాత్రి కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి. అయినా సరే దేవుడు మాట్లాడాడు. అవి కొన్ని విషయాలు ఇంకా ఉన్నాయి కానీ ఇక్కడ బిడ్డలకు ఏది కావాలో అది మాట్లాడుతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉన్న బిడ్డలు ఆన్లైన్లో ఉన్న వాళ్ళు, ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు ఈ బాధలు ఉన్నారు కాబట్టి అవి మాట్లాడుతున్నారు. దేవుడు దాన్ని గొప్ప చేసేలా అది నేను హెచ్చించును. దేన్ని? బుద్ధిని అలా సంపాదించుకోవాలంట. నీ దగ్గర ఉన్న ఆస్థానంతా ఇచ్చేసి, నీ సంపద అంతా ఇచ్చేసి బుద్ధిని కొనుక్కోవాలంటే ఎంత సంపాదించుకుంటే ఏం లాభం? నరకానికి వెళ్ళిపోతాం. ధనవంతులందరూ బూడిదైపోయారు. ఆ ఆస్థానంతా బూడిదైపోయింది. ఇప్పుడు అమెరికాలో సంపాదించుకోలేదు వాళ్ళు. అలా ఉంటామా? దేవుడు ఒకసారి కళ్ళెదురు చూపిస్తున్నాడు కదా, భయపడిపోతాం. వాళ్ళు చూసి నిన్ను దేవుడు దాస్తామంటున్నాడు కదా, నిన్ను కాపాడడం మానలేదు అంటున్నాడు కదా, నా సన్నిధి నీ దగ్గర ఉంది అంటున్నాడు కదా. దాన్ని గొప్ప చేసిన దేన్ని? అది ఆ జ్ఞానాన్ని, ఆ బుద్ధిని గొప్ప చేయాలి. దానికి గొప్ప రావాలంటే దేవుడు మహిమ తేవాలి. దాన్ని గొప్ప చేసిన అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగులించలేరా. ఈ 2 రోజులు అదే దేవుడు ఒడిలో ఒదిగిపోతానని దేవుడు కౌగులించుకుని ఆ పాటలు పాడతారు. ఎందుకంటే ఆ బుద్ధి అనేది దేవుడు అనమాట. ఆ దేవుడి బుద్ధి, ఆ స్వస్థ బుద్ధి అంటే దేవుణ్ణి, పరిశుద్ధాత్మని అని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మను కౌగులించుకోవాలి. ఆ కౌగులించుకుని చెప్పుకోవాలి. ఆయనే ప్రాణ స్నేహితుడిగా చెప్పుకోవాలి. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతనిచ్చును. మంచి పేరు ఇస్తుంది. నీకు పేరు కావాలా? మంచి పేరు. జెఫన్యా 3:20 ఉంది. మంచి పేరు ఇస్తాడంట దేవుడు. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, మంచి కిరీటం. నీ తలకిచ్చి దానిలో వస్తున్నావా? నీ తలకు మంచి మాలిక, అది నీ తలకు అందమైన మాలిక కట్టును. ప్రకాశమానమైన కిరీటములు నీకు దయచేయను. ప్రకాశమైన కిరీటం. నువ్వు దేవుడు డబ్బులు ఇవ్వడానికి, దేవునికి ఏదైనా చేయడానికి,
నా దగ్గర ఏమి లేదని సాతాను తంత్రాలకి లోబడిపోతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడికి ఇష్టమైన బిడ్డ అని పిలిచి మాట్లాడుతున్నాడు. నా కుమారుడు, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించినలా నీవు దీర్ఘాయుష్మంతుడు వగదువు అంటే నీ ఆయుష్ అది పొడిగించబడుతుంది అన్నమాట. పొడిగించబడుతుంది, మరణం ఉండదు. ప్రేమించాలి ఆయన మాటలు. జ్ఞాన మార్గం నేను నీకు బోధించున్నాను. ఇది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గంలో ఉండాలి. యథార్థ మార్గంలో నేను నడిపిస్తున్నాను నిన్ను. నీవు నడుచుచున్నప్పుడు నీ అడుగు ఇరుకు పడదు. ఇరుకు పడిపోతుంటే కాలు దెబ్బ, చెయ్యికి దెబ్బ, ఈ చెయ్యికి దెబ్బ. ఎందుకు? జ్ఞానం లేదు, బుద్ధి లేదు, సంపాదించుకోవట్లేదు, దేవుడికి ఇవ్వట్లేదు. ఎప్పుడు లేదలే గోల. ఇచ్చిన దానిలో స్థుతులు చెల్లించాలి. దేవుడికి ఇవ్వాల్సిందే దేవుడికి ఇవ్వాలి. ఈ సమస్య ఆ సమస్యని సాతాను గడి నేను ఆ తంత్రాల్లో నేను పడేస్తుంటే ఆడ వల వేసి నేను ఆడి గొంతులు వేస్తాను. నేను దూపం వేస్తున్నాడు. దూపం వేయడం తెలుసు కదా మీకు. ఆడ దూపం వేస్తున్నాడు, ఆ వలకి దూపం వేస్తున్నాడు. చెబుతున్నమాట ఇది అయిపోయాక నీవు నడుచుకున్నప్పుడు నీ అడుగు ఇరుకన పడదు. నీ పరుగెత్తున్నప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఎందుకు తొట్టిల్లిపోతుంది? పడిపోయానమ్మ. ఎందుకు? నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అంటే దేవుడు లేడు నీ దగ్గర. పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఉపదేశం విడిచిపెట్టగలదు. ఉపదేశం దేవుడు రోజు బాగు చేస్తుంటే అది విడిచిపెట్టేస్తున్నావు. దాన్ని గట్టిగా పట్టుకోను. గట్టి పట్టుకొని దేవుడు మాటలు మనుషులు పట్టుకోవడానికి వెళ్ళిపోతుంటే దేవుడిని వదిలేసి మనుషుల మీద ఆధారపడిపోతుంటే అది నీకు జీవము కనుక దాన్ని పొంది ఉండము. అదే జీవము అంటే నీ ప్రాణం అనమాట. నువ్వు నడవాలంటే భక్తిహీనుల త్రోవను చేరకము. భక్తిహీనుల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చున్నావు అనుకో, చేరేవనుకో. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గం నడవద్దు అంటున్నాడు ఆయన. 14వ వచనం, సామెతలు 4:14 వచనం. దుష్టుల మార్గంలోనే నడవకూడదంట. భక్తిహీనుల త్రోవలోనే చేరకూడదు. అలాగే దూరం ఉండాలి. వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని సరే చేతనని 6 భయపడిపోయి సెల్లరకుంటూ ఇస్తాను. ఇది ఉంటే అవ్వదు. పరిశుద్ధాత్మ దేవుడు పొందుకొని నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఇష్టమైతే అలాంటివి చేయకూడదు. దాని ప్రవేశింపక తప్పించుకొని తిరగము. తప్పించుకొని తిరుగు. సాతాను గడి మొట్టమొదట తను భద్రం చేసుకోవాలి. వాక్యం ద్వారా, జ్ఞానం ద్వారా. నీ సంపాదన నుంచి బుద్ధి కొనుక్కోవాలి. దేవుని కొనుక్కోవాలి. సంపాదన అంటే నీ ఒంట్లో ఉన్న శక్తి అన్ని కూడా దేవునికి ఇచ్చి, దేవుని ఆత్మ అంటే ఇవ్వగలం. మనం ఇవ్వగలం. ఇవ్వడం అంటే మనకు అంత ఇచ్చేయడం అని కాదు. అంటే సంపాదన అంతా ఇచ్చేసి బుద్ధి కొనుక్కోవడం అంటే అర్థం ఏంటి? అంత పవర్ఫుల్ అని అర్థం. అంతేగాని సంపాదన అంతా ఇచ్చేయాలా అది కాదు. ఇవ్వాలంటే ఇవ్వచ్చు. దేవుడు మళ్ళీ డబల్ ఇస్తాడు. అంటే అంత పవర్ఫుల్ అది, అంత విలువైంది బుద్ధి అనేది. అట్టి వారి కీడు చేయనిదే నిద్రింపరు. ఏం చేస్తారట? ఎప్పుడైతే దాని ప్రవేశిస్తారో, ఆ దుష్టుడు స్త్రోవలో ప్రవేశిస్తారో, వాడి దగ్గర చేరారో, వాడు ఎలా ప్లాన్ చేస్తాడట? వాడిని కీడు చేయకుండా పడుకోరట. నేను పడుకోలేవరో వాళ్ళు పడుకోరు. అట్టి వారు కీడు చేయనిదే నిద్రింపరు. ఎదుటి వారిని పడద్రోయనిదే వారికి నిద్ర రాదు. నేను పడేసిన వాళ్ళకి నిద్ర రాదు. అలా పోల్చి ఉంటారు. చూసావా దేవుడు ఎలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నారు. దేవానికి వందనాలు చెప్పండి. ఇప్పుడు మాట్లాడుతున్నాను. అనేక విషయాలు చెప్తామని వచ్చాను. కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి మాట్లాడతారు. కీడి చేత దొరికిన దాన్ని వారు భుజించుదురు. కీడి చేత దొరుకుతుంది, అదే భుజిస్తున్నారు. బలత్కారం చేత దొరికింది ద్రాక్షారసం త్రాగుతా ఉన్నారు. బలత్కారం అనమాట. ఇయ్య డబ్బులు నేను తాగేసి వచ్చేస్తాను. బలత్కారము చేత దొరికింది అది తాగుతా ఉన్నారట. పట్ట పగల వరకు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతాడట. నీతిమంతుల మార్గం అంటే అంతకంతకు తేజరిల్లుతుంది. దుష్టుల మార్గం ఏంటో భక్తిహీనుల మార్గము గాఢాంధకరమాయము. తాము దేని మీద పడునది వారికి తెలియదు. ఎక్కడ పడతారో వాళ్ళకి తెలియదు తాగుబోతులు. కాబట్టి నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యమునకు నీ చెవి యొక్కము. నీ కన్నులు ఎదుటండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకున్నాము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తుందట. ఎవరైతే వింటారో వాళ్ళ సర్వ శరీరానికి ఆరోగ్యం. ఇక్కడ నొప్పమ్మా, కాలు నొప్పమ్మా, నడుము నొప్పమ్మా,
సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుందట. ఎవరికైతే ఈ మాటలు దొరికాయో, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరాలకు ఆరోగ్యం ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయట. జీవధారలు అంటే జీవజల నది, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవాహంలో ప్రవహిస్తూ ఉంటాడు. అదే కొరతలేని ఆత్మ. యోహాను 3వ అధ్యాయంలో ఉన్నది. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంలో భద్రముగా కాపాడుకో. మూర్ఖపు మాటలు నోటికి రానీకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియద్దు అంటున్నాడు. నీ కన్నులు ఇటువంటి చూడక సరిగాను, నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగాను చూడాలంటున్నాడు. చూడు, సూటిగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కునుకుతూ ఉంటే నీకు దేవుడు మాటలు అర్థమవుతుంది. నీ కన్నురెప్పలు ఇటువంటి చూడకుండా నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగా చూడమంటున్నాడు. సూటిగా చూడాలి దేవుడు. దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నడుచు మార్గంలో సరాలు చేయము, అప్పుడు నీ మార్గములు అన్నీ స్థిరపరుస్తాడు అనమాట. నీ మార్గాలన్నీ, నీ జీవితం అంతా స్థిరపరుస్తాడు. అంటే హాయిగా ప్రకృతితో నాకేది అని చెంత ఉండదు. నీ చెంత యావత్తో దేవుడి మీద మోపడుతున్నాడు ఆయన. సమస్త భారాన్ని మోయించిన వల్ల నాయకుడికి నేను విశ్రాంతి కలుగు చేస్తాను. అది మన బ్యాంక్ చర్చి మీద పైన ఉన్నది బోర్డు. అది నీవు కుడి తట్టి కానీ ఎడమ తట్టి కానీ తిరగకము, నీ పాదముల కీడులకు దూరంగా తొలగిపోము. కీడిది దేవుని సన్నిధికే పరుగు తీయాలి కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు. నీ కుడి తట్టికి కానీ ఎడమ తట్టి కానీ తిరగో. నీ పాదాలు కీడులకు దూరంగా ఉంచుకో. అందుకనే పాదం దెబ్బ తగిలింది, అది మానట్లేదు, నొప్పి. దేవుడి మాట దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, అభిషక్తుడా, ఎంతగా ప్రేమించి అయ్యా నీ బిడ్డల కోసం, నా కోసం మాట్లాడే అనేక మంది నాన్న బాధల్లో, సాతాను తంత్రాల్లో పడిపోయి నలిగిపోయి అయ్యా మీకు దూరం అయిపోతున్న బిడ్డలందరినీ మీరు దర్శించారయ్యా. నీకు వందనాలు. అభిషక్తుడా, నీకు స్తోత్రాలు. ఆయన నీ జ్ఞానము, బుద్ధి, సర్వ సంపదలు నాయన నీ అందే గుప్తమై ఉన్నాయని చెప్తున్నా ప్రభు. అవి మాకు అనుక్షణములు కావాలి ప్రభు. తండ్రి, మమ్మల్ని అట్టి విధంగా అభిషేకించండి, నడిపించండి. వాక్యం ఊరంతలుగా మాలో ఫలింపదయించండి. వింటున్న బిడ్డలందరూ ఫలింపదయచేసి నీ సాక్షిగా నిలబెట్టుకొని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటుంది. యేసే పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అదే యొక్క దీవెన కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం సకలోక పరిశుద్ధులు సదాకాలం తోడేంటి నడిపించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని వందనాలు. దేవుని మళ్ళీ